పరుచుకోవడం చాలా కష్టం. అలాగని పూర్తిగా కొట్టిపారేయడానికి కూడా వీల్లేనటువంటివి. పైగా నిప్పు లేనిదే పొగ రాదనే సామెత ఉండనే ఉన్నది. నిజమైతే మాత్రం మంచి డీలే. అలాగని బీజేపీ పూర్తిగా చేష్టలుడికి ఊరుకుంటుందని మాత్రం చెప్పలేం. తాత్కాలికంగా మాత్రం ఉభయతారకమనే చెప్పాలి. చూస్తుంటే చాలా రోజుల నుంచే బీజ రూపంలో ఉన్న గత 10-15 రోజుల్లోనే కేసీఆర్ 10 రోజుల పాటు ఢిల్లీలో తిష్ట వేసినటువంటి నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి వడంబడక కుదిరి ఉండవచ్చునని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో ద్వారా తెలుస్తోంది. అయితే హుజూరాబాద్లో టీఆర్ఎస్ అవకాశాలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీనో, ఆ పార్టీ నాయకులో, ఆ పార్టీ పనుపున మరొకరో గొప్ప సృజనాత్మకతతో ఈ వీడియో సృష్టించి ఉండే అవకాశాలను కొట్టిపారేయలేము. దానికి అవకాశం కూడా కాస్త తక్కువనే చెప్పాలి. ఇంతకు విషయం ఏందయ్యా అంటే, ఆ వీడియో ప్రకారం కేసీఆర్ బీజేపీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఆయన ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడతారు. తదుపరి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడు కేటీఆర్, కేంద్ర మంత్రిగా హరీష్ రావు పదవులు చేపడతారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ అవగాహనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని జైలుకు పంపడం, గత 2 వారాల వ్యవధిలో కేసీఆర్ ఢిల్లీలోనే 10 రోజుల పాటు మకాం వేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి అవగాహన ఇది అనేది ఆ వీడియో సారాంశం. ఈ ట్రిపుల్ ధమాకా కోసమే కేసీఆర్ బీజేపీతో దోస్తీకి సిద్ధమయ్యారని, కూతురు కవితకు ఏ పోస్టు లేకపోయినా తామే ఏదో ఒకటి ఇవ్వవచ్చునని, ఈ విధమైనటువంటి ఒడంబడిక ఉభయతారకంగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో బస చేసిన గత 10 రోజుల్లో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల మంత్రులతో ఆయన చర్చలు జరిపినప్పటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ, బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డాతోనూ సహా పలువురు పార్టీ కీలక నేతలతో ఇదే విషయం చర్చించారని ఆ వీడియోలో పేర్కొనడం గమనార్హం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని, వ్యవసాయంతో సహా ఉమ్మడి జాబితా అంశాలపై ఆధిపత్యం చెలాయేందుకు ప్రయత్నిస్తోందని, నాటి కాంగ్రెస్కు నేటి బీజేపీకి పెద్ద తేడా లేకుండా పోయిందని కొంతకాలంగా ఆయన చేస్తున్నటువంటి విమర్శలన్నీ ఉత్తుతువేనా లేక నిజమైనవేనా అన్నది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నాయకుడు శ్రీ నరేష్, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ రామచంద్రారెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీ కపిలవాయి దిలీప్, రాజకీయ విశ్లేషకులు శ్రీ అందే సత్యం ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా నరేష్, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఏం చెప్తారు? కృష్ణమూర్తి గారు నమస్తే అండి. ఏం చెప్తారు? చాలా హల్చల్ సృష్టిస్తోంది ఆ వీడియో ఒకటి. అది నిజమేంతో అబద్ధమేంతో తెలియదు, కానీ ఆ వీడియోలో అయితే కొంచెం సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ పరిస్థితులు చూస్తూ ఉంటే అది నిజమేనా అనే భ్రమ కలిగించేటువంటి విధంగా అయితే ఉన్నది. నిజమెంత అబద్ధమెంత అనేది మీరు చెప్తే తెలుస్తుంది, కానీ నిజమేనా అని అనిపించేటువంటి విధంగా ఉంది. మరి నిజమో కాదో, లేదా పాక్షిక నిజమో పాక్షిక అబద్ధమో ఏమిటో దాని గోల గురించి చెప్పండి ముందు. అది ఈరోజు బీజేపీ పార్టీ యొక్క క్రియేటివిటీ. అది బీజేపీ పార్టీ ఎందుకు చెప్తా ఉన్నామంటే, బీజేపీ పార్టీ గతంలో దుబ్బాక ఎలక్షన్ జరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిని గెలిపిస్తే టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారని చెప్పి ఒక అపోహ సృష్టించారు. దానివల్ల కొంత లబ్ధి చెందడం వల్ల ఈరోజు గెలుపు అవకాశాలు కూడా ఈజీ అయిపోయింది.
ఓ. తొందరగా అయిపోయినాయి. ఉమ్, అంటే ఎలక్షన్ సమయానికి వచ్చేసరికి ఏదో రకంగా ప్రాంతీయ పార్టీల మీద బురద జల్లడము, ఒక ఉమ్, బీజేపీ అనే కాదు, అంత జాతీయ పార్టీలు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి దేశంలో గొప్ప ఎప్పుడుండే పార్టీలు రెండు కూడా, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అది బీజేపీ పార్టీ కానివ్వండి, ఉమ్, ఎంతసేపటికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కనుమరుగైపోవాలి, ప్రాంతీయ పార్టీలు ఏమి ఉండకూడదు, ఉంటే మీరా మేమా ఈ రెండిట్లో మీరే కాకపోతే మేము కాకపోతే మీ రెండిట్లో మేమే జరుపుకోవాలి ఉమ్. అనేది వాళ్ళ ఉద్దేశంగా మనం చూడవచ్చు. ఎందుకంటే గతంలో చూసాము కానీ ప్రతి ఎలక్షన్ బీజేపీతో మీకు వచ్చేసరికి కొంచెం ఏదో బీజేపీ పార్టీ ఏమో అట్లా కాదు, కృష్ణ అట్లా కాదు. ఉండదు. నరేష్ ఒక్క నరేష్ నిమిషం సార్. నరేష్, బీజేపీతో కొంచెం సార్. మీకు అండర్స్టాండింగ్ ఏదో బాగానే ఉన్నట్లుంది కదా, ఎందుకు చేశారు ఇట్లా? ఇక్కడ సార్ బీజేపీతోనా ఆ, ఒక్కటే కొంచెం సార్, కొంచెం ఇప్పుడు కొంచెం ముఖ్యమంత్రిగా కాంగ్రెస్తో కన్నా బీజేపీతో కొంచెం అండర్స్టాండింగ్ బాగున్నట్లుంది కదా. ఎందుకంటే మొన్న వాళ్ళు భారత్ బంద్కు పిలిపిస్తే మొత్తం అపోజిషన్ వాళ్ళందరూ మీరు భారత్ బంద్ను వ్యతిరేకించారు. అలాగే ఒక 10 ఇన్స్టెన్సెస్ చెప్పగలను. అందువల్ల మీకు బీజేపీకి కొంచెం కొంచెం దోస్తీ అయితే ఉంది కదా, మరి ఎందుకు ఇట్లా? ఇప్పుడు ఆ రకంగా చెప్పదలుచుకుంటే రైతు చట్టాల మీద మేము కూడా బంద్లో పాల్గొన్నాం సార్. కరెక్ట్. తర్వాత కొన్ని సందర్భాల్లో పార్లమెంట్ లో వ్యతిరేకంగా బిల్లు చేశాము. Correct. తర్వాత కొన్ని సార్లు వ్యతిరేకంగా చేశారా? ప్రధానమంత్రి సైతం మేము గట్టిగా మాట్లాడడం జరిగింది, నిలదీయడం జరిగింది, ఎదురు దాడి చేయడం కూడా జరిగింది. ఉమ్, అంటే జిహెచ్ఎం సెలక్షన్ లో కానివ్వండి, తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ లో వాళ్ళు చేసినటువంటి పనులు కానివ్వండి, మా కృష్ణా నీటి కేటాయింపులు జరిగిన అన్యాయం గురించి కానివ్వండి, కృష్ణా బోర్డులలో గెజిట్ విషయంలో కానివ్వండి, చాలా సందర్భాల్లో కూడా మేము బీజేపీగా మాట్లాడాం. కానీ ఇక్కడ మేము చేయాల్సిన పని ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంగా రెండు ప్రభుత్వాలు సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళి ప్రధానమంత్రికి కలవడం జరుగుతుంది తప్ప, పార్టీకి సంబంధం లేకుండా ఒక టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పోయి బీజేపీ నాయకులకు కలిసే అవకాశం లేదు. అలాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మీకు మీడియా ముఖంగా ముందు చెప్పిన తర్వాత అలాంటి సందర్భాలు ఉంటాయి తప్ప, ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీల పరంగా బీజేపీ సఖ్యత లేదు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఎంత దూరం ఉందో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అంతే దూరం ఉంటుంది తప్ప, ఏ రెండు పార్టీలతో కూడా మీకు కలిసే అవకాశాలు లేవు. రాబోయే రోజుల్లో కూడా ప్రాంతీయ పార్టీలు అన్నిటితో కలిపి కేంద్రంలో ఒక అవకాశం తీసుకొచ్చే దాంట్లో మేము ముందుంటాం తప్ప, ఎట్టి పరిస్థితుల్లో ఆ రెండు పార్టీతో కలిసే ప్రసక్తి ఉండదు ముఖ్యమంత్రి స్వయం చెప్పడం జరిగింది. నడ్డా గారిని ఏమైనా కలిసారా మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు? నడ్డా గారికి ప్రభుత్వంలో ఏం పదవి లేదు. అమిత్ షా గారికి అయితే పదవి ఉంది. అమిత్ షా గారికి అయితే పదవి అమిత్ షా గారిని కలిశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి గారిని కలిశారు, తర్వాత పీయూష్ గోయల్ గారిని కలిశారు, తర్వాత మన షేకావత్ గారిని కలిసి, అట్లా ఆ రకంగా నడ్డా గారిని కలిసారా? నడ్డా గారిని కలిసారా? ఆగాలి. నా ప్రశ్న మధ్యలో చిన్న చిన్న క్లారిఫికేషన్స్ నన్ను తీసుకొని సంబంధించింది మాత్రమే మనం కలవడం జరిగింది. ఏది జరిగినా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసమే మా యొక్క టిఆర్ఎస్ పార్టీ ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీ అంతిమ లక్ష్యం కూడా నా ఉద్దేశం కూడా నరేష్ నా ఉద్దేశం కూడా అదే. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం, తెలంగాణ ప్రజల మెరుగైన పరిస్థితుల్లో జీవనం ఇవ్వడం కోసం నడ్డా గారిని కలిసారా అనేది నా ఉద్దేశం. ఎవరిని కలిసినా కూడా మీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని మనం కలవడం జరుగుతుంది తప్ప, వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారా ఎక్కడ ఉన్నారని కాదు, మన రాష్ట్రానికి అవకాశం రావడం కోసం మాత్రమే కలవడం జరుగుతుంది. తర్వాత మీరు చెప్పినట్టుగా ఏది క్రియేట్ చేసుకున్నా కూడా దాన్ని ఇప్పుడు ఒకటిసారి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా వెళ్ళి బీజేపీ పార్టీని అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి కలిస్తే, అక్కడ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ ఈ మొన్న బండి సంజయ్ గారు ఏ రకంగా మాట్లాడి మనం చూసాం. అంటే వాళ్ళ పార్టీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేనట్టుగా, అసలు వాళ్ళ పార్టీ నాయకులను కలిస్తే అది రాజకీయ అవకాశాల కోసం మాత్రమే కలుస్తున్నట్టుగా ముందుగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అమ్ముతా ఉన్నాడు. అంటే వాళ్ళ పార్టీ విధానం ఆ రకంగా ఉంటుంది. ఎవరు పోయి కలిసినా కూడా వాళ్ళు కాంప్రమైజ్ మెథడ్ కలుస్తారేమో ఉద్దేశం వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి ఉంది. ఎందుకంటే గతంలో చూసాం, సుజనా చౌదరి గారు చూసాము, తర్వాత సీఎం రమేష్ గారు, బండి సంజయ్ గారిని కనీసం కంట్రోల్ కూడా చేయరండి. జాతీయ నాయకులు నరేష్, జాతీయ నాయకులు కనీసం కంట్రోల్ కూడా చేయరు. జాతీయ నాయకులు బండి సంజయ్ గారిని కంట్రోల్ చేసిన సందర్భం కూడా కనపడదు. అది ఒక ప్రాంతీయ పార్టీ నాయకులుగా మాట్లాడుతుంటారు. నా ఉద్దేశం కూడా అదే. ఒక ప్రధానమంత్రి గారిని కలిసి అలా మాట్లాడకూడదని చెప్పే పరిస్థితి కూడా బీజేపీ లేదు. కరెక్ట్. సో ఇంతకు ఈ వీడియో సంగతి ఏం చేద్దాం? ఈ వీడియో పార్టీని అడుగుదామండి, అది కాంగ్రెస్ పార్టీనా లేకపోతే బీజేపీ పార్టీ అయితే మీదైతే కాదు, మీకు సంబంధం లేదు కాదండి. మీకు ఎలాంటి ఉన్నా కూడా ఫెడరల్ ఫ్రంట్ అనుకున్నాము, ముందుకు పోతున్నాము. తర్వాత రాష్ట్రంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ముందుగా మీతో చర్చించిన తర్వాతనే ప్రెస్ కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తర్వాతనే మేము ఏదైనా కేంద్రంలో తీసుకుని అడుగుంటే ఖచ్చితంగా ముందుకు పోతుంది తప్ప, మేము ఏదో మాట్లాడుకొని సాటుగా చేసుకొని అట్లా చేయాల్సిన అవసరం కూడా టీఆర్ఎస్ పార్టీకి లేదు, ముఖ్యమంత్రి గారికి అసలు లేదు. అంటే థర్డ్ ఫ్రంట్ అంటున్నారు ఏందాక?
ఉందా ఇంకా అది గతంలో చెప్పాం కదా, గతంలో అది చెప్పాం గతం కదా, ప్రాంతీయ గతం పార్టీలు గత అన్ని కదా చేసుకుంటా పోతా ఉన్నాము, సమయం కోసం వెయిట్ చేస్తామని చెప్పాము. మేము చెప్పాము ఈ రోజు అన్నంత మాత్రం ఇప్పుడు అయ్యేది కాదు, దానికోసం సమయం కోసం వెయిట్ చేస్తాను. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మేము ఏ రకంగా ముందుకు పోవాలి, మా వ్యూహాలు మాకున్నాయని చెప్పాము. ఆ వ్యూహాల్లో భాగంగా మేము ముందుకు పోతా ఉంటాం. బాగుంది. దిలీప్ గారు నమస్కారం. చెప్పండి సార్, ఏంటి మీ సృష్టి అంటున్నారు? ఈ వీడియో అనేటువంటిది బాగా క్రియేటివిటీ ఉంది అందులో అయితే మొత్తం మీద. ఎందుకంటే అది ఎలా ఉందంటే బాగా నమ్మబుల్గా ఉంది. అంటే అది చూస్తే ఎవరైనా అంతంత మాత్రం వాడైతే పడిపోతాడు. కొంచెం డక్కాలు మొక్కీలు తిన్నటువంటి వాడైతే ఇదేదో కొంచెం జాగ్రత్తగా చూడాలి, అర్ధసత్యం ఉందే అని అనిపిస్తుంది. మీరు రాయడం ఆపి కామెంట్ చెప్పాలి. చెప్పండి. క్రియేషన్ వేరు, క్రియేటివిటీ వేరు. బాగుంది. గెటింగ్ కన్ఫ్యూజ్డ్ విత్ క్రియేటివిటీ టు క్రియేషన్. ఏదేమైనా బీజేపీ లాంటి జాతీయ పార్టీకి స్థానికంగా ఉన్న ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి చేయాల్సిన అగత్యం కానీ, ఆయన కొడుకు సీఎం అయితే చప్పట్లు కొట్టాల్సిన అవసరం కానీ ఉందని అయితే అనుకో. అదే ఉంది, ఎన్డీఏ భాగస్వామి అయితే చేయడానికి అభ్యంతరం ఈయనకు అవకాశాలు చాలా కోకోలలుగా. మరి మిత్రుడు నరేష్ నాకు తెలియదు అంతకుముందు టీఆర్ఎస్లో ఈవెంట్స్ జ్ఞాపకం ఉన్నాయా లేదో, అప్పుడు ఆయన అందులో ఉండడాలి కూడా తెలియదు. కానీ 2004లో కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకున్నాడు. అవును, 2004లో కాంగ్రెస్ అలయన్స్ టీఆర్ఎస్, 2009లో టీడీపీతో అలయన్స్. చర్చలు చిరంజీవితో జరిపినాక రేపే అలయన్స్ అని ప్రకటించి మీడియా ముందు ఆయన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తున్నామని డిక్లేర్ చేసి ఆయన వదిలేసి తటక్న ఒకటేసారి ఎత్తేసి తెల్లారి టీడీపీ అలయన్స్ పెట్టుకున్నాడు. దానికంటే ముందు జస్ట్ అలయన్స్ తర్వాత అసలు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అనడానికి ముందుగా సీఎం పోయి అద్వానీ గారితో చేతులు కలిపి ఎక్కడది గ్వాలియర్ ఎక్కడో పోయి బీజేపీతో ఇంకా రిజల్టే రాలే ఇక్కడ అలయన్స్లో ఎవరోసారి కూడా తెలియని పరిస్థితిలో పోయి ఆ పబ్లిక్ మీటింగ్లో పార్టిసిపేట్ అయ్యాడు. సో అదేవిధంగా ఏమంటానంటే ఇది థర్డ్ ఫ్రంట్ ఆలోచనలు ఇప్పుడే కాదు, యూపీఏ 2లో ఉండగా కూడా యూపీఏ 1లో ఆయన మంత్రి, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు. అప్పుడు రామ్విలాస్ పాస్వాన్తో చర్చలు, లాలూ ప్రసాద్ యాదవ్తో చర్చలు, చెన్నై పోయి కరుణానిధితో చర్చలు. ఇది గ్రూప్లో గ్రూప్, దాని ఏం పేరు పెట్టి అంటే ప్రెషర్ గ్రూప్ పెడదాం అన్నాడు. నేనే సాక్షి, ఆ మీటింగ్లో నేను కూడా ఆయనతో పాటు పోయి పార్టిసిపేట్ అయ్యా. ప్రెషర్ గ్రూప్ టాక్టిక్స్ ప్రయోగిస్తే యూపీఏ 1 కూడా మనం చెప్పినట్టు ఉంటుందని వీళ్ళని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తే అది బెడిసి కొట్టి లాలూ ప్రసాద్ మీరు వెనక్కి వెళ్ళి మీరు మీడియా విజువల్స్ చూసుకుంటే లాలూ ప్రసాద్ చెప్పాడు ఏ సబ్ బోగసే, అట్లాంటి బాధ్యత మా దగ్గర జరగనేలేదు అన్నాడు. కరుణానిధి అన్నాడు జాగ్రత్త మీ ఇంట్లో ఉండి కుంపటి అంటిస్తున్నాడు చూసుకోరాడు. అంటే అహ్మద్ పటేల్ నాకు ఫోన్ చేశాడు, చనిపోయిన కీర్తి అహ్మద్ చేశారంటే ఏంది బ్రదర్ ఇది, మాతోనే ఉంటే మా దగ్గరే మంత్రి మీ ఓడు మాకే పోయి నిప్పు పెడుతున్నాడు ఏంటన్నాడు. కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు చేయటం, ఆలోచనలు చేయడం అనేది కేసీఆర్కు కొత్త కాదని చెప్పడానికి ఇవన్నీ దృష్టాంతాలను నేను చరిత్రను ఉదాహరించి చెప్తున్నా. సో ఇది కూడా వెల్ ఫౌండెడ్ ఫ్యాక్ట్స్, సరే కృష్ణమోహన్ గారు నరేష్ డిబేట్ సరిగ్గా ఉండాలంటే ఒకళ్ళ తర్వాత తర్వాత ఎంతసేపు మాట్లాడు, తర్వాత ఎంత క్రిటిసైజ్ చేస్తాను, అందరు మాట్లాడితే అందరూ ఎవరికి అర్థం కాదు. అట్లా మిత్రుడు ఏమంటున్నా ఎవరికి అర్థం కాదు, అసలు ఆ వినేవాడికి ఎవరికి మాట అర్థం కాదు, మీదికి అర్థం కాదు, నా అర్థం కాదు, నరేష్ కూడా అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఇంకోటి అంటే మీడియాకి ఇన్ఫార్మ్ చేస్తాం, ఒకవేళ కేటీఆర్ని సీఎం తెలుసుకున్నా లేకపోతే ఈయన ఉపరాష్ట్రపతి కాల్చుకున్నా మీకు చెప్పేసి చేస్తామని మిత్రుడు నరేష్ ఇది నేను స్వాగతిస్తున్నా. కానీ అన్ఫార్చునేట్లీ అసలు ఆయన అభ్యర్థులు ప్రకటించడానికి 110 పార్టీలో ఎవడికి చెప్తానా, నీకు చెప్తానా, మా పార్టీ వాడికి చెప్పలేదన్నాడు. ఏది ఎలక్షన్స్ ముందు 105 మంది అభ్యర్థులు ఏకకాలంలో ప్రకటించారు. తర్వాత క్యాబినెట్ డెసిషన్ అందరితో కూర్చోబెట్టి కలెక్టివ్గా దళిత బండి అనౌన్స్ చేశాడు. చేసి ఎక్కడ మొదలుపెట్టాడు, క్యాబినెట్ అసలు చర్చనే చేయనటువంటి వాసాలంబరిలో మొదలుపెట్టాడు. సో క్యాబినెట్కే చెప్పని వాడు మీడియాకు చెప్తాడా అంటే మిత్రుడు అంటున్నాడు వాడు చెప్తే చాలా సంతోషం. అంత డెమోక్రటిక్ పద్ధతిలో టీఆర్ఎస్ పార్టీ నడుస్తుందంటే మరి నేను కూడా అందులో చాలా ఏళ్ళు పనిచేసాను సుదీర్ఘకాలంగా. సో ఇది సాధ్యమయ్యే పని కాదు, మిత్రుడికి తెలుసో తెలియదో నాకు తెలియదు. సో ఇవన్నీ కూడా ఊహాజనితం. నాది ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఊహాజనితం. మీరు ప్రస్తావించిన వీడియో అన్నది
అది ఊహాజనితం, దాని పర్పస్ ఏంటో నాకు తెలియదు. మిత్రుడు నరేష్ కనుక్కొని నాకు చెప్తే సంతోషిస్తే మీరు కూడా సంతోషించవచ్చు. ఎక్కడి నుంచి పుట్టింది అని, ఎందుకంటే ఆ ఆవశ్యకత మాకు లేదంటున్నాడు ఆయన బీజేపీకి. దాన్ని సృష్టించి మేము కొత్తగా సాధించేదేం లేదు. ఆయన చెప్పాలి ఎందుకు అమిత్ షాతో పోయి ఏకాంతంగా గంటంబో ఏం మాట్లాడాడు. అమిత్ షా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అండి, భలే ఉన్నారు. తప్పు పట్టట్లా మరి ఏకాంతంగా ఎందుకు, మిమ్మల్ని నన్ను కూడా తీసుకోవచ్చు. మా లీక్ చేస్తే మేమేం మాట్లాడుకున్నామా, భలేగా ఉన్నారా మీరు. వాళ్ళ హోమ్ మినిస్టర్ తీసుకోవచ్చు కదా. కాదండి, జలవనరుల దగ్గర మాట్లాడుతున్నావు, సంబంధిత మంత్రి ఎవరుంటే వాళ్ళు అనేది అట్లాంటిది. కనీసం అంతర్గతంగా చర్చలు జరుపుకొని ఇతర మంత్రులు జరిగిపోయి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవ్వడమో, లేదా వాళ్ళ దగ్గర గైడ్ లైన్స్ పలానా తీసుకున్నాం ఇవి సాధించుకొచ్చామని బయటకు వచ్చి ప్రెస్లో చెప్తూనే వీళ్ళు డెఫినెట్లీ అప్రిషియేట్, దానికి ఆ హక్కు ఉంది. అంత మిత్రుడు చెప్పినట్టుగా సీఎం మా అక్కడ పోయాడు, ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ అడిగాడు, 48 అవర్స్లో ప్రధానమంత్రిని కలిశాడు. ఇక్కడ మంత్రులకు అపాయింట్మెంట్ దొరకక మీ కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నామని నేనాక మొన్న బయటకు వచ్చి ఈటల రాజేందర్ ప్రెస్ మీట్, ప్రైమ్ మినిస్టర్ కును ఈటల రాజేందర్గా, కమలాకర్గా, హరీష్ కల్లా నీళ్ళు పెట్టుకున్నట్ట మేనల్లుడు. ఆయన కూడా ఇక్కడ ప్రగతి భవన్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు నెట్టేశారట. మరి ఆయన మీడియాకి చెప్తా అంటున్నాడు అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి అంటున్నాడు, మీది ఊహాజనితం అని నేనంటుంటే కాదంటున్నాడు. అంటే కాదని నేను అనట్లేదు, ఆయన అవునని అనట్లేదు చెప్తున్నా. అంత ట్రాన్స్పరెన్సీతో అక్కడ నిర్ణయాలు జరుగుతాయనే విషయం ఎవరు అంగీకరించరు. ఇది ఆల్ ఆటోక్రటిక్ అండ్ మీకేం ఫాయిదా కనపడలేదు. అదే ఏదన్నా మాకు తెలియని, మా కళ్ళకి అందని, మా ఊహకి చిక్కని ఏమి ఫాయిదా లేదు. ఇంకా కాస్త కూస్తే లోకల్గా నష్టమే తప్ప. అంతేనట. మీరు పోయాడు సీక్రెట్గా మాడుకున్నాడంటే మరి ఇంతకుముందు ఆ మిత్రుడే అన్నట్టు దుబ్బాకలు కూడా అట్లా చేసి లాభం కొట్టారంటే ఇక్కడ మాకు లాభం అవుతుంది. ఎప్పుడు అంత మనం ఒకటే అనుకుంటే మిత్రుడు రామచంద్రారెడ్డి చెప్పాలి కాంగ్రెస్ లాభం అవుతాం. అందులో ఓ మాట కూడా అన్నాడు కనీసం మన బండి సంజయ్ చూస్తే ప్రాంతీయ పార్టీ నాయకుడు లెక్క మాట్లాడుతూ ఉన్నాడు, జాతీయ నాయకులు కనీసం కంట్రోల్ కూడా చేస్తున్నారు. సీఎం మాట్లాడుతున్నాడండి. సీఎం అయితే మరి గల్లీ లీడర్లా మాట్లాడతాడు. మీకు తెలుసు కదా భాష ఎట్లుంటుందో, చీరేస్తాం కోసేస్తాం అని మాట్లాడే సీఎంఏ నేర్పాడు కదా ఇట్లాంటి చిన్న పిల్లలందరికీ ఎట్లా మాడాలో, భాష ఎట్లా ఉండాలి. ఒకప్పుడు నేనే ప్రెస్ మీట్ పెట్టి భాషను సంస్కరించుకో కేసీఆర్ అన్న, నేనే ఉద్యమకాలంలో. అట్లాంటి తిట్లు ఎవరిని తిట్టాడు? ఆంధ్ర నాయకులను వాళ్ళ లీడర్లు తిడితే ఆ తిట్లు కరెక్ట్ కాదు, కొట్లాడదాం, ఎంత ఫైట్ ఎంతవరకైనా పోదాం. కానీ ఈ తిట్లేంటి, ఈ భాష ఏంటని మేమన్న సందర్భాలని అందులో అప్పుడు ఆ రోజుల్లో మేము ఉద్యమంలో ఉన్న సందర్భాలు చెప్తున్నా. సో ఇవన్నీ మనకు అంత విద్య ఎక్కడదండి. సీఎంకు ఉన్నటువంటి చాకచక్యం కానీ, సమయస్ఫూర్తి కానీ, లేకపోతే మాట చాతుర్యం కానీ అద్భుతమైనటువంటి ఆయన రీతిలో మలుచుకుంటాడు అవకాశం తనకు అనువుగా. ఈరోజు ఏంటంటే అక్కడ జరుగుతున్న ఈటల రాజేందర్ ఎన్నిక మీద నీళ్లు దళాలి ఏదో రకంగా, అది మెయిన్ పర్పస్ ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలు సెకండ్ పర్పస్. ఐ డోంట్ నో హౌ ఇట్ ఆరిజినేటెడ్. అసలు ఈ ఉపరాష్ట్రపతి ఇస్తారని ఎట్లా బీజేపీ అడుగుతుందండి? ఈయన మిత్రుడు అన్నట్టుగా రేపొద్దున ఒక ఫెడరల్ ఫ్రంటో థర్డ్ ఫ్రంటో క్రియేట్ చేసి ప్రధానమంత్రిగా ఆకాంక్షిస్తున్నట్టుగా చాలా మంది ఈ మధ్య పేపర్లో వాళ్ళ ఎమ్మెల్యేలంగా విన్నా నేను. కాబోయే ప్రధానమంత్రి మా కేసీఆర్ ఆయన అయితేనే రాష్ట్రం దేశం బాగుపడుతుందని ఎవరు ఎమ్మెల్యే అన్నాడు పాపం. దాన్ని ఆవేశపడి ఉంటారు కొంతమంది. కాబట్టి వాడిని అట్లాంటి వాడు కూడా తీసి ఉండాలి. కానీ బీజేపీ కానీ ఉపరాష్ట్రపతి లాభం ఏంటి, కేటీఆర్ సీఎం అయితే లాభం ఏంటండి? మీరు అన్నట్టు బండి సంజయ్ ఆధ్వర్యంలో మాకు అధికారంలోకి వచ్చిన లాభం జరుగుతామో కానీ మేము ఈరోజు టీఆర్ఎస్ని భుజాల మీద ఎక్కించుకొని మా వాళ్ళని కింది దొక్కుతామా? అర్థం పడతాం లేదు. అదే ఏమి లాభం వస్తా ఉందా దీనివల్ల కనపడనటువంటిది ఏమి లేదంట. నా మిత్రుడు కూడా వెళ్ళలేదంట, నేను కూడా వెళ్ళలేదంట. థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్ గారు. అయ్యా రామచంద్రారెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి కృష్ణమోహన్ గారు. అయ్యా దిలీప్ అన్నని పిలిచేటప్పుడు ఎప్పుడైనా బీజేపీ ప్రతినిధిగా పిలవద్దు, అన్ని అబద్ధాలే వస్తాయి. మళ్ళీ చెప్పండి, రిపీట్ చేయండి. అనలిస్ట్ గా పిలవండి. కపిల్ వై దిలీప్ కుమార్ గా అన్నని బ్రహ్మాండమైనటువంటి నిజాలు చెప్తాడు, కళ్ళకి ఇట్లా కనపడుతుంటది పిక్చర్. పిలిస్తే మీరు ఒక్కమాట దిలీప్ అని ఒక్కమాట. ఇక బీజేపీ నుంచి పిలిచారనుకోండి దస్తి గట్టినప్పుడు మాట్లాడతాం కదా మనం, మనం విశ్లేషకులనే వినియోగించుకోవాలి. ఓకే జర జూమింగ్ చేయండి అన్నని, సరిగా కనపడటం లేదు. జూమింగ్ చేయండి అన్నని. ఓకే అదొకటి. ఇంకోటి కృష్ణమోహన్ గారు, ఇప్పుడు తెలవని ముచ్చటైతే మీరు ఇంత పెద్ద చర్చ పెడితే గంటన్నర చర్చ మంచిగా ఉంటది. కానీ ఇది అందరికి తెలిసిందే, రోజు మేము మొత్తుకునేదే బీజేపీ టీఆర్ఎస్ ని వేరుగా చూడొద్దు. కాకపోతే
టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ నాయకత్వం అనేది బీజేపీ జాతీయ పార్టీ నాయకత్వంతో సఖ్యత ఉంది. ఆ విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ నాయకత్వానికి తెలియక పాపం గొంతు దించుకుంటారు, అంగిలు దించుకొని ఆ యాత్ర ఈ యాత్రని బయలుదేరుతారు. అంటే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లు జాతీయ పార్టీలో ప్రాంతీయాన్ని వాళ్ళు పక్కకు పెట్టేసి స్థానిక బీజేపీ నాయకులకి తెలియకుండా రకరకాల ఎత్తులు జిత్తులు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కాబట్టి సరే దిలీప్ అన్న ఇవన్నీ విషయాలని కూడా లోతుగా పరిశీలిస్తారు అని చెప్పేసి నేను అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ కాబట్టి ఒక పాజిటివ్ దృక్పథంతో పోతారు కాబట్టి ఆయన చెప్పలేకపోతున్నారు. కాకపోతే కేసీఆర్ గారి గురించి చెప్పమంటే అందరికంటే ఎక్కువ తెలిసింది దిలీప్ అన్నకే. ఆయన పుస్తకంలో కూడా రాసిండ్రు, పుస్తకం కూడా నా దగ్గర ఉన్నది. ఓకే, ఇక్కడ అనేది ఏంటంటే ఇప్పుడు మేము పదే చెప్తున్నాం, కేసీఆర్ గారు అట్లా కాదు రామచంద్రారెడ్డి గారు, ఇక్కడ ట్రిపుల్ ఆఫర్ ఉంది. ఒకటేమో సారు పెద్ద సారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోతారు, చిన్న సార్ ఏమో ముఖ్యమంత్రి అయిపోతారు, మన హరీష్ ఏమో సెంట్రల్ మినిస్టర్ అయిపోతారు. సరే కవితమ్మకు ఏదో ఒకటి ఇచ్చేసేయచ్చు, మంచిగా అండర్స్టాండింగ్ అయితే మంచిగా ఉన్నది. మధ్యలో మీ నాయకుడిని ఏదో మీ నాయకుడేమో జైలుకు పంపించాలి కూడా ఈ అండర్స్టాండింగ్ లో ఒక భాగమేనట. ఈ అండర్స్టాండింగ్ లో ఒక భాగమే. సమాధానం చెప్తా, ఒక మాట చెప్తా, మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో 4 చెప్పండి. రేవంత్ రెడ్డి గారిని జైలుకు పంపటం అనేది చాలా, అంటే కేసీఆర్ పోయిన తర్వాత పోతాడేమో కానీ అంతకు ముందు మాత్రం ఎట్టి పరిస్థితిలో పోయే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు అమిత్ షా తెలుసుకోగానే లోపలికి పోవటం కాదు, ప్రధానమంత్రి మోడీ తెలుసుకోగానే లోపలికి పోవటం కాదు. ఎందుకంటే బీయింగ్ అన్ అడ్వకేట్ చెప్తున్నా, ప్రతి దానికి కూడా న్యాయస్థానాలు ఉన్నాయి. అందుకనే న్యాయస్థానాలు కేంద్ర ప్రభుత్వాన్ని పదే మొట్టికాయలు వేస్తున్నాయి. నీ పరిధిని దాడుతున్నావు, మమ్మల్ని ఇన్వాల్వ్ కమ్మంటవా, నీ జీవోలు ఏంది, నీ కథ ఏంది, నీ సక్కదనం ఏదని చెప్పేసి జస్టిస్ ఎన్వి రమణ గారు మన తెలుగు బిడ్డ ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇటువంటి పిచ్చి పనులు ఏమైనా చేసేస్తే బౌన్స్ అయిపోయి ముక్కుకు తగిలి ముక్కు పగిలిపోతుంది అంతే, దాంతో అయ్యేది లేదు పోయేది లేదు. సరే, ఇది ఇటువండి రేవంత్ రెడ్డి గారి సంగతి మేము చూసుకుంటాం. ఓకే, ఒక అడ్వకేట్ గా నాకు అంత కొంచెం మా కార్యకర్తల కంటే ఎక్కువ తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. ఓకే, దట్స్ వన్ థింగ్. ఇంకొకటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కోర్టుకి నేను ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నాను. ఓకే, అది అయిపోతే ఇంకొక మాట ఏంటంటే సార్, కేసీఆర్ గారికి నేను ముందు ఒక ఉదాహరణలు చెప్తానండి. ఏదైనా కానీ సర్కమ్స్టాన్సెస్ అన్ని బట్టి ఒక్క నిమిషం ఎందుకంటే కేసు గురించి, ఇది ఈ కేసు ఇంకా ఆంధ్రాలో తెలంగాణలో రెండిట్లో ఈ కేసు ఏంటి జూన్ 30వ తేదీన మే 31వ తేదీన ఈ కేసును కొట్టేసినట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఏమైనా కరెక్టా? ఇంకా ఆ కేసు ఇప్పటికీ లైవ్ గానే ఉందా? ఏ కేసు అంటారు? రేవంత్ రెడ్డి గారి మీద కేసు ఉంది సార్. రేవంత్ రెడ్డి గారి మీద నోటుకు ఓటు ఒకటి, అది కొట్టేసినది అన్నది ఇంకా కాదండి, అది ప్రాసెస్ లో ఉంది. కాకపోతే ఈ పర్సనల్ అపియరెన్స్ లేకుండా బెయిల్ పిటిషన్ అనుకో, దాన్ని పిటిషన్ డిస్మిస్ చేశాను అంతే, అంత మించి కొట్టేసింది అయితే కాదు ఇంతవరకు. అంటే కేసు అయితే లైవ్ గా సజీవంగా ఉంది. నడుస్తుంది. సో దాన్ని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వాడడానికి అవకాశం కూడా ఉన్నది. ఒక్క మాట అండి, చట్టం ఏం చేస్తుందనంటే ఎప్పుడైనా కానీ న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే ఒకే ఒక సందర్భంలో సాక్షిని ప్రభావితం చేస్తాడు, సాక్షిని బెదిరిస్తాడు, సాక్షిని తారుమారు చేస్తాడు, ఉన్నటువంటి సాక్ష్యాధారాలను మొత్తం కూడా బొంద పెడతాడని చెప్పేసి అనుమానం లేకుంటే దేశాన్ని వదిలి పారిపోతాడు అన్నప్పుడు కోర్టు కస్టడీలోకి తీసుకుంటుంది. తర్వాత మళ్ళీ బెయిల్ ఇస్తుంది, బెయిల్ కండిషన్స్ ఉంటాయి, దాని తర్వాత షూరిటీలు ఉంటాయి, ఇంత వ్యవస్థ ఉంటది. కాబట్టి అంటిల్ దట్ బెయిల్ ఈజ్ క్యాన్సిల్డ్ అతనికి ఏ మాత్రం కూడా ఇబ్బందికరం లేదు. ఒక్కసారి పోతే జైలుకు పోతాడు, వస్తాడు. బెయిల్ క్యాన్సిల్ కావడానికి ఏమన్నా కుట్ర చేస్తే ఆ కుట్రను సమర్థవంతంగా మీకు తిప్పి కొట్టగలుగుతాం, అది పక్కన పెట్టేసేయండి, దానికి సమస్య లేదు. ఇప్పుడు ఇలా కేసీఆర్ గారు ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేసి అక్కడ మీ ముందరనే సజీవంగా ఉన్నారు, సాక్ష్యము చేసినటువంటి ఆ పెద్ద మనిషి ఇవాళ ధైర్యంగా ఉంటే సిబిఐ వాళ్ళు 4 సార్లు వచ్చి ప్రశ్నించినప్పటికీ కూడా మాకేమైందంటే మేము బాహాటంగా పోయినాం, మేము దాచుకోలేం, మా ఇంటికి సిబిఐ వాళ్ళు వచ్చారని తలుపులు పెట్టుకొని మాట్లాడలే, మేము బాహాటంగా జైలుకు పోయినాం, 4 సార్లు చిప్పకూడు తిన్నాడని చెప్పి రేవంత్ అన్న 10 సార్లు చెప్పిండు. తప్పే ఉందండి, అన్యాయంగా ఇరికించినప్పుడు లోపలికి పోవటము, అక్కడ న్యాయ వ్యవస్థను నమ్ముతాం కాబట్టి మేము దాని ప్రకారం ముందరికి వచ్చినాం. వేరే వాళ్ళ లెక్క మేము చేసిన సందర్భం లేదు కాబట్టి ఆ చట్టాన్ని మేము గౌరవిస్తాం, చట్ట పరిధిలో ఉన్నదాన్ని దేనైనా న్యాయ సమ్మతంగా ఉండే విధంగా మేము కాపాడుకుంటాం. అది అక్కడ పోతే ఇదివరకు చెప్పినాం 1300 గజాల జాగా నీకు ఢిల్లీలో ఇచ్చారు. మరి దేశం మొత్తంలో ఇంత తురుం ఖాన్ పార్టీ లేదా? మరి ఎట్లా ఇచ్చారో చెప్పండి. ఎంతో మంది తురుం ఖాన్లకి కూడా అపాయింట్మెంట్ రాని
ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇట్లా కేసీఆర్ గారు ఇట్లా పోతే ఇట్లా తెచ్చుకుంటారు, ఎట్లయితే చెప్పండి. మళ్ళీ అదే విధంగా 10 రోజులు ఉంటాడు, ఈడనే పచ్చిపుత్తులు తిడతాడు, అడిగిపోయాము మరి పాదాభివందనం చేస్తాడో మాకు తెలియదు, కానీ 10 రోజులు కలిసి ఒక్కొక్కళ్ళని కలిసి వస్తాడు, బొకేలు ఇస్తాడు, నవ్వుతాడు, వస్తాడు. ఈడికొచ్చేమో బడ్డు బైరాగి అని చెప్పేసి నోటికొచ్చిన బూతులు తిడతాడు. అదే విధంగా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడాల్సినటువంటి ముఖ్యమంత్రిపై ఫామ్ హౌస్ లో పట్టుకుంటాడు, అయితే ఢిల్లీ లేకుండా ఫామ్ హౌస్. మరి ఎన్ని పరిస్థితులు చూస్తుంటే ఇటువంటి వ్యక్తి ఒకవేళ తన ఇక్కడ ఉంటే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మళ్ళీ లోపలేస్తుందని చెప్పేసి అప్పటిదాకా ఇమ్యూనిటీ తెచ్చుకోవాలనంటే ఏదైనా మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పి తన కొడుకుకు రక్షణ కల్పించడానికి ముఖ్యమంత్రి చేసేస్తే, ఎందుకంటే రేపు చట్టాలలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, జైలుకు పోయినా కానీ ఆయనకి స్పెషల్ కేటగిరీ ఉంటది ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులకి. అట్లేమన్నా ఉపాయం చేస్తున్నాడేమో, బిడ్డకి ఏమన్నా మరి ఆమెను కూడా ఏమైనా చేస్తున్నామో. ఇక నేనైతే ఉప ప్రధానమంత్రి ఉంటే బ్రహ్మాండంగా ఉంటే నాకేం ఫికర్ ఉండదు. ఉపరాష్ట్రపతి ఆశపడుతూ మరి ఈ రోజున వస్తున్నటువంటి ఏది పొగలేని మన నిప్పులేందే పొగరాదని చెప్పేసి అంటారు చూడండి, ఆ విధమైనటువంటి వార్తలు వస్తున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఎందుకంటే గతంలో చూసినాం టీడీపీ ఆఫీస్ ముందు అప్పుడే ప్రెస్ మీట్ పెట్టిండు ఒక నాయకుడు చచ్చ అని చెప్పేసి, నేను టీఆర్ఎస్ కు పోతున్నా అని చెప్పి ఆడి నుంచి చక్కగా పోయి టీఆర్ఎస్ జాయిన్ అయ్యిండు. అంటే అంతటి మెస్మరైజ్ చేయగలిగినటువంటి నాయకుడు, ఆ విధంగా మాయాజాలాన్ని ఉపయోగించవలసినట్టు నాయకుడు మరి కేసీఆర్ గారు ఏమైనా చేయడానికి సమర్థులు. మన దగ్గర డైరెక్ట్ గా సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కూడా ఆయన వ్యవహరించినటువంటి తీరు గాని, ఢిల్లీలో ఆయన గడిపినటువంటి కాలం గాని, తెలంగాణని ప్రయోజనాలని గాలికి వదిలేసి ఢిల్లీ నాయకులను మెప్పు కోసం ప్రాపకం కోసం ఏది తాపత్రయపడినటువంటి వ్యక్తిగా గాని, ఈ అన్నిటిని చూసి అదే విధంగా ఢిల్లీలో ఒక ఆఫీస్ పేరు మీద ఒక పెద్ద మహాల్ని కడుతున్నటువంటి సందర్భాన్ని కానీ, ఎందుకంటే రేపు తెలంగాణలో ఇబ్బంది అయితే పోయి అక్కడ ఉండొచ్చు. ఓకే, ఇవన్నీ చూస్తుంటేనైతే అవి ఖచ్చితంగా కూడా వాళ్ళు బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ఇరువురు కూడా కలిసి ఈ విధమైనటువంటి రాజకీయాన్ని చేయాలనుకుంటున్నారని చెప్పేసి భావిస్తున్నాను. ఇక్కడ ఎట్లాగూ టీఆర్ఎస్ పార్టీకి తక్కువ వస్తాయి, బీజేపీతో అంతో ఎంతో రేపు అవసరం ఉంటదేమో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టరు అని చెప్పేసి ఒక భావంతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ బీజేపీ సపోర్ట్ తీసుకుంటూ కేంద్రంలో వాళ్ళు ఏం చూస్తున్నారు, రేపు జాతీయంగా కూడా మనం మొత్తం దెబ్బతిన్నాం, రైతుల్ని తొక్కించి చంపించినాము, రైతులందరూ దేశవ్యాప్తంగా కూడా యాంటీ అయినరు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మొత్తం ప్రజల కోసం రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. ప్రతి నాయకుడు కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని నిరసిస్తున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు, ప్రజల పక్షాన నిలబడుతున్నాడు. ఈ పరిస్థితులలో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని నిలువరించాలని అంటే ఖచ్చితంగా మనకు ఒక ప్రాంతీయ పార్టీ కావాలి మిగతా పార్టీలతో పాటు అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ గారి కోసమేమో ఆయన తాపత్రయపడటము, ఈయన తన ఆత్మరక్షణ కోసమేమో కేసీఆర్ గారు ఢిల్లీలో బంగ్లా కట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉండే విధంగా పనిచేస్తుండు. కాబట్టి మేము డెఫినెట్ గా ఇది నమ్ముతున్నాము, తెలంగాణ ప్రయోజనాలని గాలికి వదిలి తెలంగాణ ప్రజలందరినీ కూడా రోడ్ల మీద నిలబెట్టి వాళ్ళని అన్యాయం చేసి ఈ రోజున బీజేపీ యొక్క ప్రాపకం కోసం వెంపర్లాడుతుందని చెప్పి మాత్రం చాలా సుస్పష్టంగా చెప్తున్నాం. కాకపోతే ఏక్సెప్ట్ పట్టుకరేకండి, ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు కాబట్టి మరి అది కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ లెక్క అవుతుందా ఏమైతుందో మాత్రం మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. బాగుంది. అదే విధంగా ఈ రోజున ఒక్క నిమిషం చెప్తాను, ఈ రోజున మా రేవంత్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చేసి ధర్నా చౌక్ దగ్గర మేము నిన్న హత్య కావించబడినటువంటి రైతుల యొక్క మరణాలని హత్యని నిరసిస్తూ మేము ఈ రోజున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ రోజు ఈ విధంగా ప్రతి సందర్భంలో కూడా రైతు వ్యతిరేక విధానాలు కానివ్వండి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కానివ్వండి, అనుక్షణం కూడా మేము ఎప్పటికప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఒక ఎన్లైటన్మెంట్ తీసుకొచ్చి వాళ్ళలో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చేసి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనని అయ్యో కాంగ్రెస్ పార్టీని అనవసరంగా ఓడగొట్టినాము, 10 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా పరిపాలించారు అని చెప్పేసి ఈ అందరూ చెప్పుకునే విధంగా ఈ రోజున మీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇద్దరు కూడా బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చాలా భయాందోళనకు గురవుతున్నారని మాత్రము దాని యొక్క పర్యవసానమే ఈ రోజు వచ్చేటటువంటి ఏది ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ఇంకేందండి కవిత గారికి ఏంది గవర్నరా అది బయటకు రాలే, ఇంకా బయటకు రాలే, ఇంకా రాలేదు. ఓకే ఓకే, కమింగ్ సూన్. అంటే కేసీఆర్ కనుక ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నారనుకోండి, కేటీఆర్ గారికి మార్గం నిష్కంటకం అయిపోతుంది కదా. అంటే ఆ దారిలో ఈటల రాజేందర్ లాంటి ముళ్ళు ఇట్లాంటివి ఉండే అవకాశం లేకుండా మార్గం నిష్కంటకం అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే హరీష్ రావు గారిని కూడా సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారనుకోండి, ఆ రకంగా
అంటే మనకేదో అది ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు, ఎన్టీ రామారావు ఇలాంటి తలకాయ నొప్పులు ఏమి కూడా లేకుండా అక్కడ ఆయన కూడా సంతుష్టుడై చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. ఆయన చేస్తారని నా ఉద్దేశం కాదు, చేసే అవకాశాలే లేకుండా చేసి పడేసేయడం, చేసే అవకాశాలే లేకుండా చేసి పడేస్తే ఇది కొంచెం మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఇవన్నీ వీటన్నిటిని మించి మీకే ఇస్తున్నాం ఒక్క నిమిషం, వీటన్నిటిని మించి ఇంకా తాను యాక్టివ్గా సెంటర్లో కనుక ఉండేట్లయితే అది కూడా ఎప్పుడు అవతల పార్టీకి, భారతీయ జనతా పార్టీకి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని స్టెప్పులు వేయడానికి అవకాశం లేకుండా చేయడం కదా. సో కేసీఆర్కి మంచి లాభాలు కనబడుతున్నాయి నాకు ఈ మొత్తం డీల్లో. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అంటే వాళ్ళకి పాపం శివసేన దూరమైంది, శిరోమణి అకాలీదళ దూరమైంది, ఆ తర్వాత ఈయన వైసీపీ కూడా ఏమి రావట్లేదు, ఎన్డీఏలో ఎవరు లేరు. కాబట్టి ఎవరో ఒకరు ఎన్డీఏ ఖాతాలో ఒకళ్ళు వేసుకోవడానికి అంతవరకు ఉపయోగపడుతున్నట్టుంది, కానీ అంతకుమించి పెద్ద లాభం కనబడలేదు. చెప్పండి ఇప్పుడు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఖచ్చితంగా కూడా ఇంతమంది యొక్క సపోర్ట్ ని రెసిప్రోకల్ గా పొందటం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే ఇవ్వచ్చు కేసీఆర్ గారు చూసానంటే గాడ నరేష్ కూర్చొని ఉన్నాడు, ఇంకా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు. వీళ్ళందరూ ఇక్కడ మైకుల ముందు మాట్లాడే తప్పితే వీళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. ఇటువంటి అంటే వీళ్ళు ఒక్కళ్ళు కాదు, అమరవీరుల సంగతి చెప్తున్నారు చూడండి, ఉద్యోగుల సంగతి చెప్పినా చూడండి, విద్యార్థుల సంగతి ఏంది చూడండి. వీళ్ళందరినీ కూడా అయ్యాలా కేసీఆర్ అంటే ఇట్లా కోసుకున్న వాళ్ళు కూడా ఇయ్యాలా కక్కలేక మింగలేక అమ్మో సార్కి ఎదురు చెప్తే అసలు మనం ఏం చేయలేరు అని చెప్పేసి ఒక భయాందోళనలో ఉండి ముందుకు పోతున్నారు. అక్కడ దిలీప్ అని ఉన్నారు, ఆయనకు బాగా తెలుసు ఆ సంగతులన్నీ కూడా. కాబట్టి ఏదేమైనా కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఖచ్చితంగా కర్రు కాల్చి వాద పెడతారు వీటన్నిటిని కూడా. ఎందుకంటే పెద్ద పెద్ద నియంత్రణలు చూసినాం మనం, చూడలేదా గడాఫీని చూడలేదా మనం, పెద్ద పెద్ద నియంత్రణలు చూసినాం. ఆ నియంత్రణకు పట్టిన గతి ప్రజా వ్యతిరేకంగా నిరంకుశత్వ వైఖరితో జరిగిపోతే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని డెఫినెట్ గా కూడా మేము భవిష్యత్తులో జరగబోతుందని చెప్పి మాత్రం మేమైతే ఒక కాన్ఫిడెంట్ గా ఉన్నాం. బాగుంది. దీని ప్రభావం హుజూరా మీద ఎట్లుందో అనేటువంటిది నెక్స్ట్ రౌండ్ లో చూద్దాం. ఈ రౌండ్ కాగంటది. దీని ప్రభావము ఈ వీడియో ప్రభావం కానీ లేదా వీడి దగ్గర దూరం అనేటువంటిది కానీ వీడి ప్రభావం హుజూరాబాద్ మీద ఎట్లా ఉంటుంది అనేది నెక్స్ట్ రౌండ్ లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్, మీరు ఎందాకేదో మాట్లాడతానన్నారు, చెప్పండి. నరేష్, ఎందాకేదో మీరు యూ సాట్ పర్మిషన్ ప్లీజ్. ఇప్పుడు దిలీప్ అన్నకు అహ్మద్ పటేల్ గారు కాల్ చేశారు, మా దగ్గర మంత్రిగా ఉన్నారని చెప్పి. యాక్చువల్ 2009 ఎలక్షన్ల అప్పుడు తర్వాత ఆ సందర్భంలో మన మంత్రిగా లేరు కేసీఆర్ గారు. 2009 కాదు 2007 ఇంకోటి చేసింది. 2007 ఆయన పోయి అప్పటికి యూపీఏ 1 లో ఉన్నాడు మంత్రిగా లేరు. అరే నాకు చెప్తే ఎట్లా 2007 లో కరుణానిధిని కలిసినప్పుడు కేంద్ర మంత్రిగా బ్రదర్ కరుణానిధిని తెలంగాణ గురించి నేనే కదా మీకు తెలిసిన విషయాలే కదా మరి. అన్ని మాకంటే ఎక్కువ మీకు తెలిసిన విషయాలే కదా. మీరే స్క్రిప్ట్ రాసిచ్చారు, మీరే చెప్పారు, మీరు అందరికి కలిసినప్పుడు ప్రతి ఫోన్ కాల్ మీరే ఇచ్చారు, మాట్లాడేటప్పుడు మీరే ఉన్నారు, పక్కన అందించినప్పుడు మీరే ఉన్నారు. కాబట్టి వెటకారం వద్దులే నరేష్, ఆగు ఇంకా వెటకారం వద్దులే. కట్టే గుర్రాన్ని కట్టే, నువ్వు గుర్రాన్ని కట్టాయి, మళ్ళీ అవకాశం ఇస్తా. అయిపోయింది, నువ్వు మిస్యూజ్ చేసి పారేసావు, నీ గుర్రాన్ని నువ్వు మిస్యూజ్ చేసి పారేసావు. ఓకే, సత్యం గారు గుడ్ ఈవినింగ్. అయితే ఆగాలి నరేష్, నెక్స్ట్ రౌండ్. ఇప్పుడు అమిత్ షా గారిని కలిసినప్పుడు దిలీప్ అన్న ఒక మాట అన్నాడు సార్, అమిత్ షా గారిని కలిసేటప్పుడు మరి మాలాంటి వాళ్ళనో లేదా ఇంకెవరినో మంత్రులు ఎవరు తీసుకోకూడదు అంటున్నారు. అంటే ఎందుకు అంత అనుమానం వాళ్ళ జాతీయ పార్టీ నాయకుని కలిస్తే? అంటే వాళ్ళ వైఖరి ఏ రకంగా ఉంది, వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకుల మీద అపనమ్మకం ఎందుకు ఉంటుంది? అంటే వాళ్ళ నాయకులు కలిసిన వాళ్ళందరికీ కూడా ఒక కాంప్రమైజ్ మెథడ్ లో పోతారని చెప్పి వీళ్ళ బ్రెయిన్ లో అట్లా పడిపోయింది కృష్ణమూర్తి గారు. అది ఒక దిలీప్ అన్ననో లేకపోతే ఇంకొకరే కాదు, వాళ్ళ అధ్యక్షుల కాంచి కార్యకర్త దాకా కూడా వాళ్ళ పార్టీ నాయకులు కలిస్తే అమ్మ మావులు పడిపోతారు, మావులు ఏదో చేస్తారు, తప్పులు చేస్తే వీళ్ళు చేస్తారు అని ఆ రకంగా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా పార్టీ నమ్ముకోనో లేకపోతే ఇంకేదో వాళ్ళ ప్రభుత్వాన్ని నమ్ముకోనో, ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు నమ్ముకోనో వాళ్ళు పనిచేయట్లేదు. ఫుల్ లెంగ్త్ కాదు ఇది. ఇందాక మీరు అడిగినటువంటి చిన్న క్లారిఫికేషన్ కోసం మాత్రమే అవకాశం ఇచ్చాను. మీకు సూర్యంత అవకాశం ఇస్తే మీరు దబ్బనం అయిపోతున్నారు. ఆగండి, కట్టేయండి గుర్రాన్ని. అందు సత్యం, నాకు ఇంకో గెస్ట్ ఉన్నారు. సత్యం గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే, అందరికి నమస్కారం సార్. చెప్పండి సార్, ఈ వీడియో ఏమిటి, దీని గోల్ ఏమిటి, దీని కథా కమామేష్? సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఏమో గానీ దాని మీద డౌట్ వచ్చేటట్టుగా మీరు అందరు తలా ఒక వీడియో అప్లోడ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు దిలీప్ గారు ఒక మాట అన్నాడు,
చాలా చాతుర్యం, చాలా అవకాశాలు సృష్టించుకుంటాడు, చాలా తెలివిగల్లోడు, మనకి ఎవరికి ఆ తెలివి లేదని చెప్పటం అనుభవంతో వచ్చింది కాదు, ఏదో చదివినవి కావు, అనుభవంతో చెప్పినటువంటి నిజాలు. అందుకని నిన్న మొన్న ఒక పవర్ హక్కుల నేత నాతో అన్నాడు, ఎక్కడి కర్మండి అన్ని ఎమ్మెల్యే పార్టీలకు పాటలు పాడే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిండు, ఇప్పుడు పాటలు పాడేవాడు మిగతా చేసిండు కేసీఆర్. ఒక ఆయన అన్నాడు. తర్వాత ఇంకొక ఆయన ఏమన్నాడంటే, అసలు ఎదురు మాట్లాడగలిగే వాళ్ళు మేధావులు అనుకున్న వాళ్ళందరికీ ఆస్థానాల్లో కూసబెట్టిండు, వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు, ఎవరు మాట్లాడాలి, ప్రజలే మాట్లాడాలి, ఇక మాట్లాడేవాళ్ళు లేరని ఇంకొక ఆయన. చిన్న మాట అంటాను, ఒక సత్యం గారు ఒక చిన్న మాట అంటాను, మన దిలీప్ గారు నొచ్చుకోకుండా ఉంటే, హిందూ మతం మీద తిరగబడినటువంటి వాళ్ళందరినీ హిందూ మతం కలిపేసుకుంటది. గౌతమ బుద్ధుడు దశావతారాల్లో చేర్చి పారేశారు, ఇక పీకేది లేదు, అప్పేలే లేదు. ఎవరెవరైతే హిందూ మతాన్ని అపోజ్ చేస్తారో వాళ్ళందరూ హిందూ మతంలో కనుక్కుంటే వాడు బాయా, ఇంకా వాడికి ఏం లేకుండా పోతుంది. అది బీజేపీని ఉద్దేశించి అనలేదు నేను, హిందూ మతానికి ఉన్నటువంటి తత్వం అది. గో హెడ్, ప్లీజ్ గో హెడ్. అందుకని దిలీప్ గారు ఆ సూదిల దారం లాగా దారం అందించినాక మనం ఎనలైజ్ చేయడం చాలా ఈజీ. అందుకని ఇవాళ మన అమిత్ షాను కలిసిన లేకపోతే ఈ వీడియో వచ్చిన ఖచ్చితంగా అవి రెండు కూడా బీజేపీ కన్నా కేసీఆర్ కే లాభం. ఎందుకు కేసీఆర్ కి లాభం అంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు విమర్శించేటువంటిది కేసీఆర్ నీ అంతు చూస్తా అని బండి సంజయ్ అన్న, ఈటల రాజేందర్ నువ్వు అన్యాయమై కునారిల్లిపోతావు అన్నా చేపించిన జనం పెద్ద గెలిచి ఇవ్వరు. ఎందుకంటే అయా మీరే ఇట్టంటుర్రు, కేసీఆర్ పోయి మీ అమిత్ షా గారు కూర్చొని ఒప్పందం చేసుకుని వస్తుండు అని చెప్పేసి జనంలో చదువుకున్న వాళ్ళ ఆ క్వశ్చన్ వస్తే వాళ్ళ వాయిస్ కున్నటువంటి క్రెడిబిలిటీ తగ్గుద్ది. కేసీఆర్ కోరుకునేది కూడా అదే. అటువంటిది క్రియేట్ చేస్తే రేపు ఎందుక ఈ బీజేపీకి ఓటేసేది ఏంది, రేపు కేసీఆర్ అమిత్ షా ఒకటైతురు. అందుకని ఎందుకు ఈ వ్యతిరేకత, ఎందుకు కేసీఆర్ కి ఓటేస్తే పోయేదానికి అనుకునేటువంటి ఒక నాన్ సీరియస్నెస్ ని క్రియేట్ చేసిండు కేసీఆర్. అది ఆయన బెనిఫిట్ కావటానికి. తర్వాత రెండవది, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం కట్టేయండి గుర్రాన్ని, ఒక నిమిషం కట్టేయండి. అంటే ఇక్కడే చేద్దాము, అదేదో డైరెక్ట్ అనేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పేరే ప్రస్తావించకుండా, కాంగ్రెస్ పార్టీ అని నోటితో పలకకుండా, బీజేపీయే మాకు హుజూరాబాద్లో ప్రధానమైన ప్రతిపక్షము, పోటీ ప్రధానంగా బీజేపీకి టీఆర్ఎస్కే ఉంటుంది అని ఆయనే పెద్దసారే అనేక సార్లు అన్నాడు. ఇప్పుడు అటువంటి బీజేపీకి ద్రోహం చేస్తే అది పరోక్షంగా కాంగ్రెస్కి సహకరించే ప్రమాదం ఉంది కదా, మరి ఎందుకు చేస్తున్నాడు? లేదు ఇప్పుడు బీజేపీ వల్ల ఓడిపోయినా కాంగ్రెస్ వల్ల ఓడిపోయినా ఆయనకే దెబ్బ. రెండు వైపులా ఎవరు దెబ్బ కొట్టి ఆయనకే దెబ్బ. కాబట్టి ఆయన దెబ్బ పట్టడానికి వీల్లేదు. కాబట్టి ఈ దెబ్బ నుంచి రక్షించుకోవాలి. కాబట్టి ఈటల రాజేందర్ ఓడిపోవాలంటే కేసీఆర్ కి కాంగ్రెస్ కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చినా నష్టం లేదు. కేసీఆర్ కాంగ్రెస్ కు చూసావా, వాళ్ళిద్దరు ఒకటే అని కాంగ్రెస్ ప్రచారం చేసినా వాళ్ళకు వచ్చే ఓట్లు ఎక్కువ వచ్చినా గెలిచినా ఆయన ప్రమాదం లేదు తక్షణం. కాబట్టి కాంగ్రెస్ అనేటువంటి దాన్ని ఆయన వదిలేశాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఇక లాభపడదు. ఎందుకు లాభపడదు అంటే బీజేపీ వాళ్ళు కేసీఆర్ గుర్రాలు, ఈ కాంగ్రెస్ లేదని అనిపించి ఆ సిచ్యువేషన్ ఉంది. ఆయన గమనించే కాంగ్రెస్ కు వచ్చే ఓట్లు ఎక్కువ వచ్చినాయి లేదు కానీ మనం గెలవాలి. బీజేపీ దెబ్బ పడద్దు, కాంగ్రెస్ దెబ్బ పడద్దు. కాంగ్రెస్ దెబ్బపడే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ ఆలస్యంగా ప్రకటించారు, వాళ్ళంత సీరియస్ గా ఉన్నట్టు అనిపించట్లేదు. ఇదంతా పోలింగ్ దగ్గరకు వచ్చారు, ఎట్ట మారుతుంది అనేది తర్వాత సంగతి. యాజ్ ఆన్ టుడే ఆయన బీజేపీని సీరియస్ గా తీసుకుంటాడు. కాబట్టి బీజేపీ వైరుధ్యం లేదు అనిపించడానికి ఎవరికేసిన ఒకటి అనవసరంగా ఈటల కిందకి వేయటం, కేసీఆర్ రేపు బీజేపీ మిత్రుడైతుడు అనేటువంటి వీడియో ప్లస్ అమిత్ షా రెండు మాటలు కలిసి వచ్చిన ఎత్తుగాడు కూడా అది. కాబట్టి దిలీప్ గారు ఇంత ముందు అన్నట్టుగా చాలా తెలియకూడదు, అవకాశాలు మలుసుకుంటాడు అన్న దాంట్లో నిజం ఉంది. ఇవి వాస్తవాలు. మరొక అంశం ఏంటంటే సీరియస్ అంశం, ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయటానికి ధైర్యం లేదు, ఇప్పుడు ఆ పనులు లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవటానికి ఆ ధైర్యం సాహసం లేదు. రెండోది ఆ కమిట్మెంట్ లేదు ఆయన. ఒక మాట, తెలివితేటలు ధైర్యము ఈ రెండు ఏకకాలంలో ఒకే వ్యక్తి దగ్గర ఉండే అవకాశం ఉంటుందా?
కొన్ని సందర్భాలు కొద్దిగా చెప్తా, అదే చెప్తా. ఓకే. ఇప్పుడు ఆయన కమిట్మెంట్ ఉంటే, గతంలో ఫెడరల్ ఫ్రంట్ అన్నటువంటి వ్యక్తి కేంద్రంలో మమతా బెనర్జీ పెట్టిన మీటింగ్లకు పోయేవాడు, అన్ని ప్రాంతీయ పార్టీలు పోయినటువంటి మీటింగ్ కు పోయేవాడు. అవును. అందుకని కమిట్మెంట్ లేదు. తర్వాత రెండవది ఆ ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదంటున్నంటే, ఇవాళ బీజేపీకి ఎదురు తిరిగి సోనియా గాంధీ పెట్టిన మీటింగ్ లో పోలేదు, ఈ రెండింటికి పోలేదు. అంటే బీజేపీ దృష్టిలో నేను కూడా నెంబర్ 1 శత్రువుని అయితే, అలా శత్రువు కాకుండా ఉంటాను చూసుకోవాలి, ఈ రాష్ట్రంలో అధికారులు నిలుపుకోవాలి. అది బీజేపీ తప్ప రాజకీయంగా పడవచ్చు, లేకపోతే సెంట్రల్ ఏజెన్సీల ద్వారా పడవచ్చు. ఏ దెబ్బ పడ్డా ఆయన నష్టం. కాబట్టి రాజకీయ దెబ్బొద్దు, సెంట్రల్ ఏజెన్సీల దెబ్బొద్దు. కాబట్టి సాఫ్ట్ గా ఉండాలి. కాబట్టి ఏకకాలంలో ఈ రెండు, అంటే కమిట్మెంట్ లేదు, కమిట్మెంట్ ఉండి పగ తెచ్చుకోలేదు. ఏది మమతా బెనర్జీ సోనియా గాంధీ మీటింగ్ లో పోయి, తర్వాత ధైర్యం ఎదురు తిరిగి ధైర్యంగా పోరాడదన్నటువంటి ఉద్దేశంలో లేదు. కాబట్టి ఏదో ఒక విధంగా సాఫ్ట్ గా ఉందామనేటువంటి మూడో అంశం, మరి రాష్ట్రంలో బీజేపీకి సరెండర్ అయితే రేపు బీజేపీకి ఎంకరేజ్ చేసే అవకాశం ఉందిగా. కాబట్టి రాష్ట్రంలో జరుగుతూనే ఉంటారు బీజేపీకి. సంజయ్ గాంధీ, బండి సంజయ్ మీరు తాట తీస్తా అంటూనే ఉంటాడు, ఇంకొక ఆయన కేసీఆర్ జైలుకే పోతారంటాడు. ఇవన్నీ రాష్ట్రంలో ఎవరి బలాలు వాళ్ళు నిలబెట్టుకోవడానికి అవసరం, కాంగ్రెస్ గెయిన్ కాకుండా. కాబట్టి అది ఒక ఎత్తుగడ, అది ఏ రాజకీయ పార్టీకైనా ఉంటది, మనమే విమర్శించాల్సిన పని లేదు. అది బీజేపీకి ఉండే ఎత్తుగడ బీజేపీకి ఉంది, టిఆర్ఎస్ కుండే ఎత్తుగడ టిఆర్ఎస్. ప్రజలు అర్థం చేసుకుంటే చాలు, ప్రజలు దానిని బాగా అర్థం చేసుకుంటే అదే చాలు. కృష్ణమోహన్ గారు, ప్రజలు అర్థం చేసుకునే స్థితిలో లేరు, రాజకీయాలు అర్థం చేసుకునే స్థితిలో లేరు. రాజకీయాలు అర్థం చేసుకునే స్థితిలో ఉంటే, నార్త్ ఇవాళ రైతాంగ ఉద్యమాలు అంత తీవ్రంగా జరుగుతుంటే, గుజరాత్ అహ్మదాబాద్ లో మున్సిపల్ ఎన్నికలు జరిగితే 45-47 గెలిచింది బీజేపీ. కాబట్టి ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చూసి, లేకపోతే రాజకీయ ఉద్యమాలు అర్థం చేసుకుని, ఎత్తుగడలు అర్థం చేసుకుని ఓట్లే స్థితికి ఇంకా ప్రజలు రాలేదు. ఎప్పుడు వస్తారంటే ప్రజలు కూడా రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు వస్తారు. సారానిషేక ఉద్యమం అప్పుడు ఎట్లా వచ్చారు, తర్వాత విద్యుత్ శక్తి ఉద్యమాలు ఎట్లా వచ్చారు, అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయితే వస్తారు. అంతకాలం కూడా డబ్బులకు ఓట్లేస్తారు, తర్వాత రకరకాల జిమ్మిక్కులకు ఓట్లేస్తారు. కాబట్టి ఇవాళ దేశంలో వచ్చేటువంటి పరిస్థితుల నుంచి హుజూరాబాద్ ఎన్నికల్లో ఓట్లేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అలా వేయాలంటే కాంగ్రెస్ యొక్క ఉద్యమాలు మరింత అగ్రెసివ్ ఉండాలి, ప్రజల చేత గుర్తింపజేయాలి. ప్రజల చేత హుజూరాబాద్ ప్రజల్ని గుర్తింపజేయగాలి. దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు ఎట్లా చేస్తున్నారు, కేసీఆర్ ఎందుకు వాటికి పాల్గొనట్లేదు, బీజేపీ ఎందుకు వాటిని కొనసాగిస్తుంది అనేటువంటి ప్రజలకు అర్థమయ్యే స్థితిలో కాంగ్రెస్ హుజూరాబాద్ ప్రజలకు పోలేదు. కాబట్టి అది అప్పటి స్టేట్మెంట్ల వరకే పరిమితమైన తప్ప హుజూరాబాద్ ప్రజల్ని కల్టివేట్ చేయలేదు. యాజాంటోడే ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. కాబట్టి హుజూరాబాద్ ప్రజలు రైతాంగ ఉద్యమాలను చూసి, తర్వాత వీళ్ళ ఎత్తుగడలు చూసి హుజూరాబాద్ ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అంత స్థితిలో కాంగ్రెస్ తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పటికే 2-3 నెలలుగా కార్నర్ చేయాలి ఆ విషయాల మీద. ఆ కార్నర్ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తది కాంగ్రెస్ కున్నటువంటి ఎత్తుగడలు, ఇప్పుడు ఈ నెలలో ఏం చేస్తది, ఏ విధంగా మలుసుకుంటారనేటువంటి మనం ముందే ఊహించి చెప్పడం వేస్ట్. కాబట్టి వాళ్ళు ఏ ఎత్తుగడలు అనుసరిస్తారని చూడాలి. ఇక మూడోది, రేవంత్ రెడ్డి లోపనేస్తే ఇద్దరికి లాభమే, బీజేపీకి లాభం, టీఆర్ఎస్ కి లాభమే. ఎందుకు లాభం అంటే, బీజేపీకి ఏమో రేవంత్ రెడ్డి వచ్చి అగ్రెసివ్ పాలిటిక్స్ చేసినాక రాష్ట్రంలో బీజేపీకి వలసలు తగ్గినాయి. ఇప్పుడు ఏకోన్ముఖంగా కాంగ్రెస్ శ్రేణులన్నీ బీజేపీలో చేరతాయి అనుకున్నాం అందరం, ఇది ఉండదు కాంగ్రెస్ అని. రేవంత్ రెడ్డి రావడంతో అవి నిలబడిపోయినాయి, చేరట్లేదు, ఆగిపోయినాయి, వలసలు ఆగిపోయినాయి. యాదో ఆడొకడు ఈడొకడు చేరొచ్చు, కానీ మాసివ్ అట్రాక్షన్ పోయింది రేవంత్ రెడ్డి రావడంతో. పోగా రేవంత్ రెడ్డి సభలకు కాంగ్రెస్ శ్రేణులు మొబిలైజ్ అవుతున్నాయి. ఆయన 3 సభలు పెట్టాడు. 3 చోట్ల ఇంత డిఫెన్స్ ఉన్నప్పుడు కూడా 50,000 వేల మంది రావడం అనేటువంటి గ్రేటే. కాబట్టి అందుకని బీజేపీకి శ్రేణులు రాకుండా రేవంత్ రెడ్డి నిలబెట్టగలిగాడు. కాబట్టి ఆయన లోపలేస్తే బీజేపీకి లాభం. తర్వాత టిఆర్ఎస్ కు ఇంత అగ్రెసివ్ అటాక్, ఇప్పుడు బండి సంజయ్ చేసే అటాక్ లో లోపాయికారం ఎంత ఉంది, బయట ఎంత ఉంది అనేది అనుమానం. రేవంత్ రెడ్డి చేసే దాంట్లో లోపాయికారం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ నిలబెట్టి ఆయన ఒక ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశమో, మరొకటి ఉండి ఉండొచ్చు, వ్యక్తిగత ఉద్దేశమో ఇంకోటి ఉండొచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి రియల్ అటాక్ పెడుతుంది. కాబట్టి వీళ్ళు లోపలేస్తే మళ్ళా ఎవరో సాఫ్ట్ గా ఉండేవాళ్ళు, అరే చెప్పితే వినేవాళ్ళు, లేదా ఫోన్ చేసి ఏం బిడ్డ అంటే లేదన్నా ఏదో అట్లా అంటున్నా కానీ మీరు సీరియస్ గా తీసుకోవద్దు దాని వల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉంటే ఇటు టిఆర్ఎస్ కూడా లాభమే. కాబట్టి రేవంత్ రెడ్డి లోపల వెళ్తాం అనుకోవడం దాంట్లో ఇద్దరికి బెనిఫిట్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి యాజాంటుడే ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి
కేసీఆర్ కి ఇప్పుడే పొత్తి వదిలిండకపోవచ్చు, లేకపోతే ఇప్పుడే పొత్తి ఉండకపోవచ్చు, లేకపోతే ఇప్పుడే ఉపరాష్ట్రపతి అంగీకారం కాకపోవచ్చు, లేదా పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక నేను ఈ ఎత్తుగడ తీసుకుంటా, ఎన్ని ఎంపీలు గెలిచినా మీకే సపోర్ట్ చేస్తా, నేను ఉపరాష్ట్రపతి తీసుకుంటా, హరీష్ రావుని పెడతా, నేను ముఖ్యమంత్రి అయితే పార్లమెంట్ ఎలక్షన్ అనంతరమే ఈ వీడియోని ఇంప్లిమెంట్ చేయొచ్చు కాక ఈ ఊహని. అది వీడియో నిజం కావచ్చు, ఊహ కావచ్చు. ఒకవేళ వీడియో నిజం అనుకుంటే ఇది బిఫోర్ పార్లమెంట్ కాకుండా ఆఫ్టర్ పార్లమెంట్ ఇదే ఎత్తుగడంతో కూడా చేయొచ్చు కాక. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప ఈ వ్యూహం మారదు. బీజేపీ అధికారంలో వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటే ఈ వీడియోలో ఉన్న సిచ్యువేషనే రిపీట్ అయింది. బాగుంది, చక్కగా అనలైజ్ చేశారు. థ్యాంక్ యూ సత్యం గారు. ఎస్ సార్, దిలీప్ గారు. ప్రెసిడెంట్ ఓవరాల్గా జనరల్ అనేదానికి ఇంకొకటి దీనికి అనుబంధం అయింది, ఇందాక నేను చెప్తూ కూడా చెప్తాను. మొన్న కేసీఆర్ గారు మన అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ దళితులకి 3 ఎకరాల భూమి అనేటువంటి దాంట్లో కంప్లీట్గా యూటర్న్ తీసుకున్నాను. లేదన్నాడు, ఉంటే మంచిదన్నా కానీ ఇస్తానని లేదన్నాడు. నేను అనలేదని అన్నాడు. ఆయన అన్నటువంటి స్టేట్మెంట్స్ డైరెక్ట్ గా తీసి చదివిస్తేనే ఏం అవసరం లేదు, నేను ప్రత్యక్ష సాక్షి. అంటే మీరు ప్రత్యక్ష సాక్షి, ఇతర ప్యానల్ సభ్యులు జనరల్ పబ్లిక్ కోసం భూమి లేని ప్రతి ఎస్సీ కుటుంబానికి 3 ఎకరాల సాగుకు యోగ్యమైనటువంటి భూవస్థ కల్పిస్తాం. సాగు కావలసినటువంటి నీరు, కరెంటు, విత్తనాలు, మొదటి ఏడాదికి కావాల్సినటువంటి పెట్టుబడి సదుపాయాలన్నీ ప్రభుత్వం అందిస్తుంది. కుటుంబంలోని మహిళ పేరు మీద పట్టా ఇస్తుంది. 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీ ఇది. అలాగే 2014 ఆగస్టు 15వ తేదీ గోల్కొండ కోట సాక్షిగా సీఎం కేసీఆర్ చేసినటువంటి ప్రకటనలోని సారాంశం కాదు, డైరెక్ట్గా ఆయన వెర్బాటం, ఆయన అన్నటువంటి మాటలు యథాతథంగా దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని గోల్కొండ కోట నుంచే మీ అందరి సమక్షంలో నేడు నేను శ్రీకారం చుట్టబోతున్నాను. ఈ పథకాన్ని ఇవాళ అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రారంభించి దళిత సోదరులకు పాస్బుక్లు ఇస్తారు. ఇది 2014 15 ఆగస్టు గోల్కొండ కోట మీద నుంచి సీఎం చేసినటువంటి ప్రకటన. ఎకరన్నర భూమి ఉన్నటువంటి దళిత కుటుంబాలకు మిగతా మొత్తం మేము సమకూర్చి 3 ఎకరాలు చేస్తాం. ఇప్పుడు ఆ ఫేజ్ ప్రారంభమైంది. 2015 మార్చి 17వ తేదీ రాష్ట్ర శాసనసభలో కేసీఆర్ గారు చేసినటువంటి ప్రకటన. ఈ 3 వేరు సందర్భాలలో చేసినటువంటి ప్రకటన. తాజా ప్రకటన కూడా ఏంటంటే ఇలా దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తామని తామెన్నడూ హామీ ఇవ్వలేదని అక్టోబర్ 5వ తేదీన, మంగళవారం అక్టోబర్ 5వ తేదీన అసెంబ్లీలో ఓ కొండ బద్దలు కొట్టేశారు. ఈయన దళితులకు 3 ఎకరాల భూమి వాగ్దానం మేమెప్పుడూ చేయలేదు. కొంతమంది ఇష్టానుసారంగా అనేస్తారు. నేను మాట్లాడిన మాటలు రికార్డుల్లో ఉన్నాయి. గత ప్రభుత్వాలు అనుసరించినటువంటి భూ కేటాయింపుల విధానాలు అశాస్త్రీయంగా ఉన్నాయి. కుటుంబం ఆర్థికంగా నిలబెట్టుకునేందుకు భూ కేటాయింపులు ఉంటాయి, కానీ గత ప్రభుత్వాలు ఒకరికి 2 ఎకరాలు, ఒకరికి ఎకరం, మరొకరికి అర ఎకరం ఇలా ఇష్టానుసారం కేటాయించింది. దళితులే కాదు, ఏ సామాజిక వర్గానికి భూమి ఇవ్వాలన్నా కనీసం 2.5 నుంచి 3 ఎకరాలు ఉండాలని అధ్యయనాల్లో తెలిసింది. అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడిన. ఒకవేళ దళిత కుటుంబం వద్ద ఎకరా భూమి ఉంటే 2 ఎకరాలు కొనిస్తాం, 2.5 ఎకరాలు ఉంటే కొనిస్తాం. ఇది అందుకనే చివరి వరకు చదివింది కూడా అందుకని అనమాట. ఇది లేటెస్ట్ గా మీరు ఇప్పుడు ఏవైతే అన్నారో దీంతో ఒకే ఒక వాక్యం చెప్తా. కేంద్రంపై బాగా పోరాటం చేస్తాము, రాష్ట్రాలను కలుపుకుపోతాము, ఆ తర్వాత రాష్ట్రాల హక్కులను మోడీ ప్రభుత్వం హరిస్తుందని. ఏం సార్ మీరు నవ్వుతారు, నేనేదో అన్యాయం చేస్తున్నట్లు. సరే, అయితే మీరు అన్నది అదే ప్రత్యక్ష సాక్షి అన్నారు కాబట్టి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, నేను పక్కకే ఉన్నా, అనుమానం లేదు. 3 ఎకరాలు దళితుడికి ఇస్తా, నేను పక్కకే ఉన్నా, మీకు అనుమానం లేదు, ఆ విషయంలో డౌట్ లేదు. ఇట్లాంటివే కాకుండా ఆయన అధికారంలోకి రాకముందు ఎలక్షన్ ప్రామిసెస్లో నిరుద్యోగ భృతి కూడా ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ కూడా మనందరికీ తెలుసు, అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు, కూతురు ఎట్లుండాలి, ఇదంతా కరెక్ట్ కాదు, డబ్బులు పక్కా కట్టిస్తాడు, ఇవన్నీ కూడా మేకలు గొర్రె ఎట్లా కట్టేసుకోవాలి, ఇవన్నీ ఆయన అన్నవన్నీ కూడా వాస్తవంగానే జరిగాయి. అయితే నేనేం చెప్తున్నానంటే ఆయనకున్నటువంటి ఒక నేచర్ ఏంటంటే ఫైర్ ఫైటింగ్ ఇన్ నేచర్. ఆయన పాలసీస్ ఫైర్ ఫైటింగ్ ఇన్ నేచర్ అంటే అక్కడ నిప్పు పుడితే ఈ పూట నీళ్లు దలారుస్తాడు. రేపు సాగర్లో బై ఎలక్షన్ ఉందనుకోండి, అక్కడ వాగ్దాలు అక్కడ అయిపోతే ఆ తర్వాత మీరు దిక్కులు చూడాల్సిందే ఏం జరిగిందని. అదే పద్ధతిలో ఇక్కడ దళిత బంధు ప్రకటించాడు. దళిత బంధు నేను ఇంతమంది అన్నాను కదా, క్యాబినెట్ డెసిషన్ తీసుకుని వదిలిపెట్టి పోయి అక్కడెక్కడో
వాసాలమరిలో ఇంప్లిమెంట్ చేశాడు. అంటే క్యాబినెట్కి చెప్పడు మిత్రమా ఆయన ఇష్టం చేస్తాడు అనడానికి ఆయన ఎగ్జాంపుల్ అది చెప్పాను. కానీ దళిత బంధు నేను ఖచ్చితంగా కంటిన్యూస్ ప్రోగ్రామే, ఏదో అధికారంలో వస్తుంటే ఈస్ట్ వన్ కలర్గా అంటున్నారు, మీరు రారు, మేమే ఉంటాం అధికారంలో, కాబట్టి ఇది పథకం కొనసాగుద్ది అంటాడు. ఎట్లా అంటే 1,70,000 కోట్లు కావాలని చెప్పింది ఎవరు? ఆయన అన్నాడు. 1,70,000 కోట్లు కావాలి ఈయన హరీష్ రావు అన్నాడు. ఇది నిరంతర ప్రక్రియ అన్నాడు. అంటే నిరంతరం అంటే ఏంటి అంటే ఈ సంవత్సరం 10,000 కోట్లు, ఇంకో సంవత్సరం 10,000 కోట్లు ఇచ్చుకుంటూ 17 అది చెప్పలేదు, నిరంతర ప్రక్రియ అన్నాడు. 17 years కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 17 మినిమం 10 ఇచ్చినాడు, 17 ఏళ్ళు కావాలంటే 2 దశాబ్దాల కార్యక్రమం. దాన్ని మీరు ఎట్లా కాదంటారు? అరే నిరంతర ప్రక్రియపై డబుల్ బెడ్రూమ్ నిరంతరమే, 3 ఎకరాలు నిరంతరమే. అది దళిత బంధు కింద ఏడాదికి ఇంతమంది చొప్పున 20 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు ఆ కార్యక్రమం అమలు అవుతూనే ఉంటుంది. అదే పద్ధతిలో ఈ ఎలక్షన్ అక్కడ ఉంది కాబట్టి దళిత బంధు అన్నాడు. ఎందుకంటే 45,000 ఓట్లు ఈ రోజు కావాలి, రాష్ట్రం అంతా దళితులు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పథకం. వాళ్ళు ఇంతకుముందు డాక్టర్ సాబ్ సత్యం గారు అన్నట్టుగా అంత ఆలోచించే ఓపిక ప్రజలకు ఎక్కడదండి. ఈ రోజు మీ అకౌంట్లో 10 లక్షలు వేస్తే మీ ఇంటి వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అంతా నాకు కూడా రేపే వస్తాయని వెయిటింగ్ చేస్తుంటారు. అసలు ఆ బడ్జెట్ కనపడతాయి. వచ్చాయంటే 1,00,000 మంది ఆశ పెట్టుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏమన్నాడు, ఉద్యమకారులు అది కూడా అన్నాడు. పోనీ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు అట్టాడితే వీళ్ళు ఇయ్యలేరు. వినండి, ఇది క్లారిటీ వినండి. అప్పుడేమన్నాడు ఉద్యమకారులు, మేమందరం పక్కన మేము కూడా మాట్లాడాం అంత, ఎందుకంటే ఆయన మాగడ గట్టిగా మాట్లాడినా కాసు చిన్న వయసులో మేము కూడా తెలంగాణ సాధించుకుంటే మన నిధులు మనవే, మన నీళ్లు మనవే, మన ఉద్యోగాలు మన కొలువులు మనవే అన్నాం. ఎన్ని ఉన్నాయని చెప్పాం. వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం, పార్టీ అంచనా ప్రకారం ఆ రోజు 1,50,000 మంది బయట వాళ్ళు ఉన్నాడు. ఇక్కడ వేకెన్సీలు ఇంకో 1,50,000 ఉన్నాయి. 3 లక్షల ఉద్యోగాలు నేరుగా ఒక సంవత్సరంలోనే. అందువల్లనే కుటుంబానికి ఉద్యోగం అన్నాడు. ఇప్పుడు మన అడుగుతాడు, ఎవడన్నాడు నీతో అసలు కుటుంబానికి ఉద్యోగం అని? నేను చూపెట్టంటాడు. 1,00,000 నాగలతో రామోజీ ఫిల్మ్ సిటీ అన్నాడు. మేము విన్నాం. ఇప్పుడు అడుగుతాడు, ఎవడన్నాడు అసలు చూపించంటాడు. ఎవడు చూపిస్తాడు అసలు? ఆ ధైర్యం మీకుందా? ధైర్యంగా సీఎం దగ్గర పోయి నువ్వే అన్నావు బట్ వీడియో చూపెట్టడానికి కలవడానికి అవకాశం లేదు. అయితే ఈ పద్ధతిలో ఆయన అందుకనే ఆయన పథకాలని కూడా ఫైర్ ఫైటింగ్ ఇన్ నేచర్. అంటే నిప్పొస్తే ఇప్పుడు ఫైర్ ఫైటింగ్ ఏంటి? ఈ ఫైర్ ఫైటింగ్ ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న ఫైర్ ఏంటంటే ఉప ఎన్నిక. ఒక సాగర్లో ఏదో చెల్లిపోయింది, కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా ఏం జరిగింది? ఈటల రాజేందర్ దగ్గరికి వచ్చేవరకల్లా ఇదో పెద్ద చర్చ అయింది. ఎందుకంటే అతను 6 times ఎమ్మెల్యే, ప్రజలతో డైరెక్ట్ సంబంధాలు ఉన్నవాడు. ఈయన వెనక 2 దశాబ్దాల కాలం పాటు సంచి పట్టుకొని తిరిగినవాడు. సో వాళ్ళు తీసేసిన విధానం అనేది అక్కడ ఉన్నటువంటి సామాన్య పౌరుడు కూడా నచ్చలే. సత్యం గారు చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు అనేది తీవ్రంగా ప్రజలు ప్రభావితం చేస్తాయి, ఇక్కడ ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈయన అయితే పాచిక వేశాడో దళిత బంధు అనేది పారలే. ఎంతమంది ఆశ పెట్టుకున్నా దళిత బంధుతో పాటు కమాన్ నా బీసీ బంధు కూడా ప్రకటించమని ఇంకొక ఆయన వచ్చాడు. వాళ్ళేం తక్కువ లేరు, దాదాపు 50,000 మంది 60,000 మంది ఓట్లు ఉన్నారు. సో వాళ్ళు కౌంటర్ వేయనికి వేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి సాగర్లోనో చూస్తామని తనే పోయి ప్రచారం చేశాడు, ఇక్కడ కూడా ప్రచారానికి బయలుదేరుతున్నాడు. కానీ ముందే ఏమన్నాడంటే ఈ ఒక్క ఎన్నికతో వచ్చేది లేదు పోయేది లేదు అన్నాడు. ఎందుకంటే ఇక్కడ అంతే కదా, నిఘా వర్గాల రిపోర్ట్ కూడా ప్రజల యొక్క రియాక్షన్ కూడా ఆయనకు అనుకూలంగా లేదు. కాబట్టి ఫస్ట్ టైం ఇన్ని పథకాలు పెట్టినవాడు ఏమంటున్నాడంటే అయ్యేది పోయేది అన్నాడు. అని ఇప్పుడు కేంద్రం మీద పడ్డాడు. పబ్లిక్ అటెన్షన్ ఆయన డైవర్ట్ చేసినట్టుగా ఇంకోటి వచ్చాడు. గతంలో ఒక ఆయన ఢిల్లీలో ఒక నార్త్ లీడర్ వచ్చాడు. ఈయన పాప మా మంత్రి గారు మా గురువు గారు ఆయన పడుకున్నాడు. అయితే 12 అయింది 2 అయింది ఆయన బయటికి రాడు. అయితే పక్కకున్న ఆయన ఒక ఆయన అన్నాడు, సరే ఈ మహాసేటు 2ంటికి బయటకు వస్తే 5ంటికి ఆఫీస్ అని దుకాణాలు బంద్ అయిపోతాయి. ఈ 3 గంటల్లో ఏం చేస్తాడు? ఇక లేబర్ ఏం కావాలి, దేశం ఏం కావాలన్నాడు. అంటే ఆ పక్కోడు అన్నాడు, 3 గంటలు లేస్తేనే ఆంధ్రప్రదేశ్ అంతా అంటుకుంది, 16 గంటలు పనిచేస్తే దేశం అంటుకుంటుంది అన్నాడు. మీరు ఇట్లా లైవ్ లో జోకులు వేసి ఇది క్రూరమా? నేనన్నది కాదు, నార్త్ నుంచి ఒక ఎంపీ అన్నాడు ఈ మాట. అరే ఉస్కో సోరేదో భయ్ నైతో సారా దేశ్ జల్ జాయేగా అన్నాడు. అని అంటున్నా అతను ఒక వ్యూహకర్త. మామూలు వ్యూహకర్త అయితే పర్వాలేదు, మీరు అప్రిషియేట్ చేయొచ్చు, నేను అప్రిషియేట్ చేయొచ్చు. ఈయన వ్యూహాలు ఎట్లాంటివి అంటే ఇంద్రజిత్తు లాంటి వ్యూహాలు. ఇంద్రజిత్తు తెలుసుగా మీకు?
రావణాసురుడికి అత్యంత సమర్థుడైనటువంటి వారియర్ అతను. అవును. అంటే చాలా యుక్తులు powerful. కుయుక్తులు మోస్ట్ పవర్ఫుల్. ఏది మాయ, డైరెక్ట్ మాయా- ఫైట్ కాదు, మాయాయుద్ధం. మాయా అనమాట. ఆ. అట్లాంటి ఇంద్రజిత్తు అనేవాడు ఇంకో అంటే సాధారణంగా యుద్ధంలో అత్యంత మాయవిగా ఇంద్రజిత్తునే అవును, చెప్తారు. పేర్కొంటారు. కాబట్టి అవును, ఎన్నికల్లో అవును. ఇంద్రజిత్తుతో సమానమైనటువంటి చాకచక్యం ఉన్నవాడు. ఇది డెమోక్రసీకి ఎన్నికల పనికిరాదు. సమరంలో ఉందాం. ఎన్నికల సమరంలో ఎన్నికల అది సమరంలో కూడా అంటే యుద్ధమే ఇంకా కదా, విశేషం. అది కూడా యుద్ధమే కదా. కానీ అంతే కదా, ధర్మయుద్ధం యుద్ధమే కాదు, మ్మ్. అది ధర్మయుద్ధం కాదు. అవును. ఆయన రాముడిలా కొట్లాడాడు. అడిగితే ఎస్ రాజకీయాన్ని రాజకీయంలానే చేస్తా, ఇది నేను ధర్మ సంస్థలాగా నడపట్లేదు, కాబట్టి నేను రాముడిలాగా లక్ష్మణులాగా పోరాడను, ఇంద్రజిత్తులాగానే పోరాడుతా అంటాడు. అది పద్ధతి. అంటే ఈ పద్ధతి డెమోక్రసీకి సరిపోదు. ఇంతకుముందు సత్యం గారు అన్నట్టు ఒక రోజు కాకపోతే ఒక రోజు ప్రజలకి ఇది అర్థమైతే డెమోక్రటిక్ వాల్యూస్ నిలబెట్టుకోవాలనుకుంటాం. ఎందుకంటే ఇతర పార్టీల్లో గెలుస్తున్నాడు. మీరన్న పబ్లిక్, సత్యం గారి పబ్లిక్ ఆ కాన్స్టిట్యూన్స్ అంతా డిసైడ్ చేశారండి, నువ్వు తెలంగాణ వచ్చినా సరే నువ్వు నేను టీఆర్ఎస్ వాడిని గెలిపించాను, కాంగ్రెస్ వాడిని గెలిపించి పంపాడండి. ఈ కాంగ్రెస్ వాడు కాంగ్రెస్గా ఉండడానికి ఆయన వాతావరణాన్ని ఉంచాడా? వాళ్ళందరినీ కలుపుకున్నాడు. టీడీపీకి వాడు ఇంత తెలంగాణ వచ్చినాక టీడీపీ వాడు పోయి ఓటేశాడు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది? మొదటిసారి 15 మంది గెలిచారు. అంత తెలంగాణ వచ్చిన తర్వాత 15 మంది టీడీపీ ఎట్లా గెలుస్తారు? అంటే ప్రజలు నిర్ణయించారు. ఆ స్థానికంగా ఉన్నవాళ్ళు ఏం పర్లేదు తెలంగాణ అయినా సరే మా టీడీపీడే మాకు ఎమ్మెల్యే అన్నాడు. నువ్వు ఉండనిచ్చావా? మొత్తానికి మొత్తం మైగ్రేట్ అయిపోయారు. ఆ పార్టీయే లేదని లెజిస్లేచర్లో ప్రకటించారు. అది డెమోక్రసీయా? అది కాన్స్టిట్యూషనా? సో ఈ పద్ధతులు, ఈ పోకడలు అన్నవి అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తాయి, ప్రజల యొక్క విశ్వాసాలను దెబ్బతీస్తాయి. ఏదైతే పోరాటం చేసి అమరుల రామచంద్రారెడ్డి గారు అన్నట్టుగా అమరుల ఆత్మ బలిదానాల పునాదుల మీద, లేదా నరేష్ లాంటి యువకుల పోరాటాల పునాదుల మీద ఏర్పడే తెలంగాణ ఈ పద్ధతిలో మాయా కుతంత్రాలతో నడవాలని మనం కోరుకోము. ఆ పరిస్థితి ఈయన తీసుకొస్తున్నాడు స్వయంగా. వచ్చినాడు, అది వచ్చేది మరొక అంతర్యుద్ధమే. ఓకే, థ్యాంక్ యూ నరేష్. ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గరకు వద్దాం అనుకునేటువంటి లొల్లిలో గబుక్కు నేను సీక్వెన్స్ ఫాలో అయ్యారు. ఫస్ట్ నాతోనే మాడిచ్చారు కదా. లేదు నరేష్. ఓకే, ఇప్పుడు ఆయన కూడా విన్నారు కాబట్టి మీరు ఎందాక దానికి ఇప్పుడు దానికి జమిలిగా రెస్పాండ్ కావడానికి అవకాశం దొరికింది. గో హెడ్ నరేష్. హలో, మ్యూట్ తీసేయండి నరేష్. ఓకే, ఫ్రీజ్ అయినట్టుందండి నరేష్ ఫ్రేమ్. ఓకే, రామచంద్రారెడ్డి గారు చేయండి. కృష్ణమోహన్ గారు అయ్యా చెప్పండి. ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి దిక్కుముక్కు ఏదైనా ఉందనంటే ఒప్పుకోకపోయినా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ అని అందరూ ఒప్పుకోక తప్పటం లేదు. ఆ రోజులలో 10 సంవత్సరాల కాలంలో మేము చేసినటువంటి డిబేట్ కాదు, ఉన్న వాస్తవం అన్న. మరి 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం సమైక్యంగా, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కలిసి సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నాం. కానీ కొత్తగా చేసింది ఏంటి చెప్పండి? చేస్తే ప్రాజెక్టులు మేము కట్టినప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో పూర్తయ్యే వాటిని రిడిజైనింగ్ పేరుతోని ఒక అర్ధరహితంగా రకరకాల మాయలు చేసి ఈ రోజున లక్షల కోట్లకు తీసుకొచ్చి ఎక్కడ కూడా ఫుల్ ప్లేజ్డ్ గా కాని విధంగా ఈ రోజున ఇంకా పెండింగ్ ఉండి ఇంకా పైసలు తే అని చెప్పేసి కాంట్రాక్టులు అడిగే విధంగా, కమిషన్లని ఈయన అడిగే విధంగా ముందుకు పోతుంది తప్పితే ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం అనేది సస్యశ్యామలైనటువంటి దాఖలాలు లేవు. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. తిప్పి కొడితే ఇలా హైదరాబాద్ చుట్టూ తిరగాలంటే కాంగ్రెస్ హయాంలో వేసినటువంటి రింగ్ రోడ్డే దిక్కు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిస్థితి అదే, ఐటీ పరిశ్రమలు అంతే ఉన్నది, ఎక్స్పోర్ట్లు మేము చేసినటువంటి అభివృద్ధి అనుభవించినవి. ఆ రోజు హైదరాబాద్ నగరంలో అద్దం నూనె బస్తే ఎత్తుకునే విధంగా ఉన్నటువంటి రోడ్లు మేము చేసినాయి. గ్రామానికి పల్లె ప్రగతి బస్సులు మేము తీసుకొచ్చినాయి. ఆ రోజున 75% గ్రామాల్లో 80% గ్రామాలలో నల్లాలు తిప్పుకొని నీళ్లు తాగినటువంటి నీళ్లు మేము తెచ్చినాయి. మరి ఇక కొత్తగా చేసింది పేర్లు పెట్టడం తప్పితే, ప్రజల్ని మాయ చేయడం తప్పితే వేరేది లేదు. కాకపోతే ఏంటంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎంతసేపటికి కూడా ప్రజల యొక్క హితం కోసం వాళ్ళ యొక్క అవసరాలను బట్టి పనిచేశారు. ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే అదరగొడుతున్నారు ప్రతి దగ్గర. బ్రహ్మాండంగా ఉంది కేసీఆర్ గారు అని చెప్పేసి ఉగ్గుకనే పాలాభిషేకాలు చేస్తారు. ఏముండదు ఆ ఇష్యూ. ఉగ్గుకనే తెల్ల కాగితాలు చూపించాము, అగ్రిమెంట్లు అంటారు. ఉగ్గుకనే పాలాభిషేకాలు చేసి చూసాను అనాజ్పురంలో, అంటే మా ఊరు అనాజ్పురం, అంటే మా ఊళ్ళో అనాజ్పురంలో పాలాభిషేకం చేసారు చూసారా అని చెప్పేసి ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన సూర్యాపేట చేసినరా చూసినరా, ఏం చేయకపోతే ఇంతమంది పాలాభిషేకాలు చేస్తారా అని చెప్తున్నారు. ఉద్యోగుల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, విద్యార్థుల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంటే కర్రు కలిసి వాదా పెట్టారు, అది వేరే విషయం అనుకోండి. ఈ విధంగా
తాయిలాలు ప్రకటించుకుంటూ ముందలు పోతుంది తప్పితే ఏం లేదు. చిట్ట చివరికి ఒక అభద్రతాభావం ఏర్పడింది. ఎందుకంటే ఒక సాచురేషన్ పాయింట్ వచ్చింది కాబట్టి అభద్రతాభావం అనేది ఒకటి వచ్చేసి ఇక మనం కనుక జాగ్రత్త పడకపోతే రేపు ఇబ్బంది పడతామని చెప్పి తమిళనాడులో శశికళ ఏ రోజైనా కానీ ఒక్కరోజు ముఖ్యమంత్రి కావాలని ఏ విధంగా కలగడంతో ఈ రోజున కూడా మనం రాష్ట్రం నుంచి కేంద్ర స్థాయిలోకి పోవాలని చెప్పేసి ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. ఒకవేళ ఏమన్నా ఇస్తే మా అవసరం మీకు ఉంటది, మీరు ఉపరాష్ట్రపతి ఇస్తాయండి అని చెప్పేసి ఏమైనా ప్రాధాయపడుతుండేమని చెప్పేసి ప్రస్తుత పరిస్థితులు బట్టి అయితే మాకు అనుమానం వస్తుంది. దీన్ని కొట్టిపారేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా అదెందుకండి, ఇంకా తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కూడా పక్కకు పెట్టేసి కొడుకు కోసం సెక్రటరియట్ ని కూల్చేసిండు. ఆ రోజున కరోనా కోసము ఎక్కడ కూడా హాస్పిటల్లో బెడ్లు లేవు. అదే ఒకవేళ ఆ సెక్రటరియట్ కట్టదలుచుకుంది వేరే దగ్గర కడితే అది ఎంత మంచిగా ఉపయోగపడండి. 50 ఏళ్ళు ఇంకో పనికొచ్చే బిల్డింగ్ అది. అదే విధంగా అంబేద్కర్ ఎక్కడ పోయిందండి విగ్రహం అంబేద్కర్ ది స్మారక స్తూపము? అంటే ప్రగతి భవన్ అయితే 8 నెలల్లో కడతాడు, స్మారక స్తూపం ఊసే లేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఈ ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలని సిగ్గుపడాల్సి వస్తుంది. ఇంకొక విషయం కూడా, ఫెడరల్ ఫ్రంట్ థర్డ్ ఫ్రంట్ ఏదో ఫ్రంట్లు అంటున్నారు కదా, ఒక్క నాయకుడు కూడా నమ్మాడండి. ఇందాక దిలీప్ అన్న చెప్పిండు కదా, 3 గంటలు లేస్తేనే తెలంగాణ అట్టుడుకుతుంది, ఏమో ఇంకొక 10 గంటలు లేచినట్టు భారతదేశం తగలబడుతుంది. అదే విధమైనటువంటి భావనతోని అన్ని పార్టీల నాయకులు కూడా ఉంటుండ్రు. ఈయన తెప్పతోని ఏరు దాటి తెప్ప తగిలేసే రకం అని చెప్పేసి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ రోజులు రాజకీయాలను నిర్దేశించేది డబ్బులు అయిపోయింది. ఆ డబ్బులు అనేవి ఇబ్బడి ముబ్బడిగా కూడా ఈ యొక్క రకరకాల రీడిజైనింగ్ల పేరుతో సంపాదించేసి దేన్నైనా కానీ కొలమానంగా డబ్బుతో పెట్టే గొలుస్తున్నాడు తప్పితే వేరేది లేదు. ప్రతిసారి ఈ రోజు చెప్పుకుంటున్నారు, మా అంతా మునగాళ్ళు లేరు, మేము చేసినటువంటి అభివృద్ధి ఎవరు చేయలేదు. ఇంతకు ముందుల సమైక్య పాలనలో ఆంధ్ర వాళ్ళందరూ ముంచిపడేశారు, కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర వాళ్ళందరూ కూడా అసలు దగ్గర కూడా రానిలేదు అభివృద్ధిని తెలంగాణకు అన్నారు. మరి ఇలా ఎక్కడ ఉప ఎన్నిక జరగనియండి, ఏడైనా ఒక పశువు చచ్చిపోతే ఆడ గద్దెలో చోలుతాయి చూసారా, అట్లా టీఆర్ఎస్ శ్రేణులు వాళ్తున్నారు తప్పితే ఎక్కడైనా కానీ ఇక్కడ కూర్చొని హెడ్ క్వార్టర్ లో కూర్చొని మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవి, ఖచ్చితంగా కూడా మాకు ఈ రోజు ఓటు అడిగే హక్కు అడిగే మాకు అధికారం ఉంది, నీకు పెన్షన్లు ఇస్తున్నా, నీకు వ్యవసాయాలకు రైతు బంధు ఇస్తున్నా, రైతు బీమా ఇస్తున్నానని చెప్పేసి ఒక దగ్గర కూర్చొని అడిగే ధైర్యం ఉందండి? అదే కాంగ్రెస్ పార్టీ నన్ను నాలంటోడు చెవుగొట్టుకొని నా బిడ్డ చూపిద్దు కాంగ్రెస్ కూడా నువ్వేం చేసినావు అంటే తీసుకుపోతే రింగ్ రోడ్ చూపిస్తా, హైటెక్ సిటీ చూపిస్తా, అదే విధంగా ఐటీ ఎక్స్పోర్ట్లు చూపిస్తా, ఈ విధంగా ఫ్లైఓవర్లు చూపిస్తా, మేము కట్టినటువంటి ఫ్లైఓవర్లు చూపిస్తా, మాదాపూర్ గచ్చిబౌలి ఏరియాలో మేము డెవలప్ చేసినటువంటి బిల్డింగ్లను చూపిస్తా, గర్భంగా చూపించేసి బిడ్డ ఇవన్నీ మేము కట్టినారని ఆయన నువ్వన్నీ మర్చిపోతే ఎట్లా అని చెప్పేసి మేము చెప్పుకునే పరిస్థితి ఉన్నది. మరి టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఉండాలి కదా, అది చెప్పుకోవాలని అంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు. అరిచేతిలో వైకుంఠం చూపించే విధంగా ఒక స్క్రీన్ ఉంది అరిచేతిలో. ఇక్కడ లాస్ వేగాస్ అని ఇట్లా కొట్టగలే లాస్ వేగాస్ అని ఇట్లా చూపిస్తారు, అక్కడ ఏమి ఉండదు. ఓకే, ఇది ఒక్కటే నమ్ముకొని చేస్తున్నారు. రెండోది టీఆర్ఎస్ శ్రేణులు నమ్ముకునేది ఏంటంటే మనుషులది షార్ట్ మెమరీ. ఈ రోజు చెప్పినటువంటి విషయాన్ని 4 రోజుల తర్వాత కొత్త ముచ్చాడు చెప్తే దీన్ని మర్చిపోయి దాని మీద పడతారు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ తో ముందరికి పోతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క పబ్బం గడుస్తుంది. ఒకవైపున డబ్బు, రెండోది అధికార దుర్వినియోగం, మూడోది అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు పబ్లిక్ యొక్క షార్ట్ మెమరీ, నాలుగో వైపున అధికార బలంతో ఇతర పార్టీ వాళ్ళని డబ్బులతోని కొనుగోలు చేయాలన్నటువంటి తాపత్రయము. అందులో కొంతవరకు సఫలీకృతులు కూడా అయిపోయినారు, నయాన్నో భయాన్నో బెదిరించేసి వీటిని నమ్ముకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రజల విశ్వాసాన్ని నమ్ముకోవటం లేదు. ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి దగ్గర పడ్డది రోజులు. ఇందాక మీరు చెప్పినట్లు మా రేవంత్ రెడ్డి గారు చాలా దూకుడుతో ముందరకు పోయి ప్రజలందరికీ కూడా ఎటువంటి నష్టపోతున్నారు, తెలంగాణ సమాజం ఏ విధంగా అప్పుల పాలైపోయింది, తెలంగాణ సమాజంలో ప్రజలకు రావాల్సినటువంటి అందాల్సినటువంటి సౌకర్యాలు ఎందుకు అందటం లేదు, దానికోసం మేము ఏం చేయాలని చెప్పేసి అనుక్షణం కూడా మేము ఎన్లైటన్మెంట్ ఒక ఎన్లైటన్మెంట్ తీసుకొచ్చేసి వాళ్ళు అంటే వాళ్ళు అర్థం చేసుకునే విధంగా మేము చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ 2 సంవత్సరాల కాలంలో జరుపుకోవాల్సినటువంటి పనులను జరుపుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కూడా ఘన విజయం సాధిస్తుంది. రేపు హుజూరాబాద్ లో కూడా మీరు అనుకుంటున్నట్లు ఏదో 2 నెలల ముందర మేము ప్రకటించాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అభ్యర్థిని ఎన్నుకోకపోవడంతో ఈ రోజున మనకి దుస్థితి ఉన్నది. 7 సంవత్సరాల కాలంలో సుదీర్ఘంగా చేసినటువంటి మంత్రి కూడా ఏం చేయలేకపోయాడు, ముఖ్యమంత్రి ఎవరిని కూడా ఏం చేయలేదు. లేట్ కావడం అనేది మీకు డిసడ్వాంటేజ్ కాదు హుజూరాబాద్ లో? ఒకటి కృష్ణమోహన్ గారు ఇవాళ కొత్తగా ఏం చెప్తారులే కానీ ముచ్చట ఇప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడు చదువుకునేటప్పుడు మనం ఏంటంటే మా దోస్తు ఒకడు ఉండేది, వాడు
ఏది 3-4 రోజుల ముందరలే చదివేది. నాలంటోడు ఒక 1 నెల రోజుల ముందర చదివేది. ఎందుకంటే నేను మొద్దును కాబట్టి పదే చదివి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేది. సో హుజూరాబాద్ తెలియగలడు. వాస్తవం అది. ఓకే. హుజూరాబాద్ లో మా అభ్యర్థి సుపరిచితుడు. ఖచ్చితంగా కూడా మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతుంది తప్పితే అటు ఈటెల రాజేందర్ చూపించో లేకుంటే ఇంకొక ఆయన సీను చూపించేసుకోను ఏది టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ముందుకు పోయినట్లు కాదు. అక్కడ ఏ అభ్యర్థి నిలబడ్డా ఇతను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి ఈ పాయింట్ మీద కూడా క్లారిఫై చేయండి మీ పొజిషన్ ఏంటో. దళితులకు 3 ఎకరాలపై యూటర్న్ తీసేసుకొని కంప్లీట్గా భూమి ఉండాలన్నాం తప్ప మేము ఇస్తామనలేదు అంటూ మెలికేశారు. భూమి ఉండాలి, ఉంటే బాగుంటుంది అయితే అంతే తప్ప భూమి ఉండాలన్నాం తప్ప మేము ఇస్తామని అనలేము. అది 3 ఎకరాలు చేసేదాన్ని మేము సహకరిస్తాం, 1/2 ఎకరమా 3/4 ఎకరమా ఎంత అనేటువంటిది. దాని మీద కూడా మీ పార్టీ స్టాండ్ దాన్ని క్విక్గా హ్యాండిల్ చేయండి. ఇంకో పాయింట్ కూడా ఉంది, క్విక్గా చెప్పండి. క్విక్. ఎస్ ఒకటండి, అదే మాట నేను మా ఊళ్ళో పోయి ఏమన్నా మాట ఇచ్చేసారంటే అరే నాలుకన తాటిమట్ట అన్నారని నన్ను తిడతారు. మరి తెలంగాణ ప్రజలు ఏ విధంగా తిట్టాలనో ఇక నాకే తెలియదండి. అది ఇక ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకనంటే సుస్పష్టంగా చెప్పిండు, ఎంత అరటి పండు వచ్చినట్లు మీ ఇంటికి వస్తే అల్లుడు వస్తాడమంటాడు, గొర్రె వస్తాడమంటాడు, బర్రె వస్తాడమంటాడు అని చెప్పుకుంటూ మళ్ళీ ఏటం కోసి దావతుకు పిలుస్తావా లేదా అని చెప్పేసి వాళ్ళకి అరిచేతుల వైకుంఠం చూపించేసి వాళ్ళకి ఇల్లు అలాట్ చేసిండు కళాలని. అదే విధంగా ఎకరం ఉన్నోనికి 2 ఎకరాలు కలిపి 3 ఎకరాలు ఇస్తా, ఎకరంన్నర ఉన్నోనికి ఇంకొక ఎకరంన్నర కలిపి 3 ఎకరాలు ఇస్తా, 2.5 ఎకరాలు ఉంటే 1/2 ఎకరం కలిపి 3 ఎకరాలు చేస్తా, ఏమి లేనోడికి 3 ఎకరాలు ఉత్తగా ఇస్తానని చెప్పినటువంటి బడ్డు మేడే కూడా అండి ఆయన నాయకుడు కూడా పనికి మళ్ళోడు. మరి ఇవాళ ఈ విధంగా మాట్లాడుతుంటే ఏమంటారంటే ఇందాక నన్ను అంటారంటే మా ఊరికి పోతే అదే ముచ్చట అనాల్సి వస్తుంది తెలంగాణ సమాజం. ఓకే. ఇందాక మన సత్యం గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, రేవంత్ రెడ్డి గారిని మూసేస్తే ఇద్దరికి అడ్వాంటేజ్ ఉంటుంది అని. జస్ట్ కామెంట్ ఆన్ దట్. ఒకటండి, చట్టానికి ఎవరు అతిథులు గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కేసు ఏమైందంటే 29వ తారీఖు ఏమో మనీ లాండరింగ్ కి సంబంధించిన కేసు పోస్ట్ పోన్ అయింది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు వేసినటువంటి పిటిషన్ ఏమో నవంబర్ 1 కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోర్టుకి హాజరు కాకపోతే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసే అధికారం ఉంది, కానీ అవకాశం మేము ఇయ్యము. 1 పాయింట్. ఆల్రెడీ మొన్న మొత్తయ్య కోర్టుకు రాకపోతే ఆయనకి వారెంట్ ఇష్యూ చేశారు. వాళ్ళు ఏమన్నా ఒంటె పెదవికి నక్కాశ పడ్డట్లు అంటే తెలుసో లేదో మీకు, ఒంటె ఇట్లా నిలబడితే పెదవి ఇట్లా జారి ఉంటది, ఉంటే కింద నక్క కూర్చుంటది అంటే అది జారుతుంది, ఇది పడితే తిందామని చెప్పేసి. అట్లనే ఒంటె పదవికి నక్కాశ పడ్డట్లు ముఖ్యమంత్రి గారు ఆడ కూర్చుంటే ఆయన టైం వేస్ట్. ఆ పనేదో తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడానికి ఏమోనండి, మేము ప్రాపర్ గా చట్టానికి బద్దులమై మేము ఉంటాము. మాకు అటువంటి వారెంట్లు గీరెంట్లు ఏం కూడా ఇష్యూ, నాన్ అవైలబుల్ వారెంట్స్ ఇష్యూ కావు. మీ కళలన్నీ కూడా కళలు అవుతాయి. ఓకే, మేము చట్టాన్ని నమ్ముకొని చట్టబద్దులుగా బతికేటోళ్ళం, గుర్తుపెట్టుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్, మీ దగ్గర రాబోయే ముందు ఒకే ఒక్క నిమిషం సార్. దిలీప్ గారు, ఇప్పుడు ఒకటి నరేష్ ఆన్సర్ చేయాల్సిందే. ట్యాక్స్ పేర్ మనీతో, మీరు నేను కట్టే ట్యాక్స్ పేర్ మనీతో దళిత బంధు అంటే మన దళిత బంధు ఒక ప్రకటన. దళిత బంధు ఎక్కడి నుంచి వస్తే డబ్బులు మీకు ట్యాక్స్ పేర్ మనీ కదా. సో ఇక్కడ బీసీకి ఇవ్వకుండా, ఇంకో ఎకనామికలీ బ్యాక్వర్డ్కి ఇవ్వకుండా, వేరే సంక్షేమ పథకాలు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, ఆరోగ్యశ్రీకి కూడా మీరు ఖర్చు పెట్టే బకాయిలు 790 కోట్లు అట్లున్నాయి. ఫీ రియంబర్స్మెంట్ పిల్లలు చదువుకునే వాళ్ళకు, వాళ్ళ సర్టిఫికేట్ డిగ్రీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఇవ్వట్లేదు కాలేదు. ఎందుకంటే నువ్వు డబ్బులు కట్టు, నాకు వస్తే నీకు ఇస్తా కాబట్టి సర్టిఫికేట్ అప్పటిదాకా ఇవ్వాలి తిప్పుతుంటే దాదాపు 2,000 కోట్ల రూపాయల బకాయిలు అట్లా పెట్టి కోకాపేటలో డబ్బులు లేక అమ్ముకుంటే భూములు వచ్చినటువంటి 2,000 కోట్లు కూడా దళిత బంధుకు అలాట్ చేశాడు. ఎట్లా చేస్తుంది ఇట్లా ఎవరి పని ఇది? 500 రిలీజ్ అయింది, 1500 ఫ్రీజ్ అయింది. ఇక కాదు ఎలక్షన్ ఇంకా అది మళ్ళీ విత్డ్రా చేసుకున్నా ఆశ్చర్యం లేదు. సో నేనంటే ఈ రకమైనటువంటిది దీని ఎలక్షన్ మేనేజ్మెంట్ కాదు, ఇది దీస్ కాల్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బును ఫైనాన్సెస్ని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ద్వారా, ప్రభుత్వ పథకాల ద్వారా ఓట్లు కొనే పథకాలు. ఇదివరకేమో వాళ్ళు ఓట్లు డబ్బులు ఇచ్చుకున్నారు, సారా ఇచ్చుకున్నారు, ఇది అని మనం అనేవాళ్ళం. అట్లా కాదు, ట్యాక్స్ పేర్ మనీతో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి ఎక్కడ ఎన్నిక వస్తే అక్కడ ఒక రకంగా సో కాల్డ్ లీగలైజ్ ఇన్స్టిట్యూషనలైజేషన్ అంటారు దాన్ని. ఇన్స్టిట్యూషనలైజేషన్, వ్యవస్థీకరించడం, వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి ఈ వ్యవస్థీకరించడం ఎన్నికలు ఎట్లా వ్యవస్థ అంటే నీ డబ్బుతో నా డబ్బుతో ఓట్లు కొనుక్కోవడం. ఎందుకంటే పాపం ప్రతి వాడు 10 లక్షలు ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు, ఆయన జేబులోంచి ఇచ్చాడు ఫీల్ అయిపోయి వీళ్ళందరూ అట్లా అక్కడ ఇంతమంది అన్నట్టు ఫైర్ ఫైటింగ్ లాగా ఎక్కడ వస్తే. అందుకే జనాలు ఏమడుగుతున్నారంటే, అయ్యా
నీ ఎట్లాగూ నీదేం చేత కాదు, రాజీనామా చేస్తే ఇంతకుముందు రామచంద్ర అన్నట్టు అట్లన్న పథకాలను వస్తాయి. అందుకని రాజీనామా చేయని అడుగుతున్నారు ఎమ్మెల్యేలను. అంటే ప్రజలే వచ్చి అడుగుతున్నారు, నువ్వు రాజీనామా చేస్తే పథకాలు వస్తాయి బాబు, ఎందుకు చేసే రాదు. మోడల్ అయింది ఏది, నాగార్జున సాగర్ ఒకటి నెంబర్ ఫస్ట్ మోడల్ అయింది, సెకండ్ మోడల్ ఏమో హుజరాబాద్ అయింది. సో ఇది డెమోక్రసీయా? అది నేను నరేష్ ఇంకా బాణాలు కత్తులు అది తీయండి. ఎందుకు బలి చేస్తారండి నరేష్ ని? అదేమిటి బాబు, ఆయన సర్వసమర్థుడు, యువకుడు, మంచి కృష్ణమోహన్ సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అందరూ పే చేసేది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ట్యాక్సెస్ బోర్డుతోనే వాటితోనే ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి ఉంది. ఎవరి ఇంట్లో పెట్టేది ఏముండదు, అందరికి జగమేరిన సత్యం. అయితే ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మేము ఒకటే ఫాలో అవుతాం, సంపాదన పెంచుతాం, పేదలకు పంచుతాం. అది మీలాంటి ఎంత మంది అడ్డుపడ్డా సరే, ఏమైనా సరే, ఏమనుకున్నా సరే, దళితులకి ఎందుకు ఇస్తారు, బీసీలకి ఎందుకు ఇయ్యారు, ఎంబీసీలకి ఎందుకు ఇయ్యారు, లేకపోతే ఇంకెవరికి ఎందుకు ఇయ్యారు, ఇలాంటి ఒక ఏదో రకంగా చేసి ఒక ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకొచ్చి ఆ యొక్క సంక్షేమాన్ని ఆపుదామని చేస్తా ఉన్నారు. అది ఎన్ని రకాలు చేసుకున్నప్పటికీ కూడా మీరు దళిత బంధు ఆపే ప్రసక్తే లేదు. ఆ తర్వాత మీరు భూములు అమ్మిస్తామా, ఏమమ్మించినా సరే దళితులకు మనం అనుకున్నాము అనుకున్న ప్రకారంగా మనము వాళ్ళకు ఒకసారి ఒక అవకాశం ఇస్తే పారిశ్రామికంగా దాని పరంగా వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈయనకి ఒక ప్రయత్నం చేసినాం. వీలైతే ఒక బీజేపీ పార్టీ నాయకుడిగా లేదా దళితుల మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే దాన్ని స్వాగతించండి. నిజంగా బీజేపీ పార్టీ స్వాగతించకుండా ఉండే పరిస్థితి లేకుండా కల్పించినారు ఆయన. ఇప్పుడు ఎట్లా చేసినారంటే దాన్ని ఎవరైనా స్వాగతించాల్సిందే. దాన్ని అపోజ్ చేస్తే అది పెద్ద పులి, అది పెద్ద పులి పైన పడి తింటది. అమ్మా మీ నాయకుడి చాతుర్యము, మీ నాయకుడి గొప్ప రాజనీతిజ్ఞత వాళ్ళు పొగడలేక చచ్చిపోతా ఉన్నారు. అదే, ఎందుకంటే దీన్ని ఎవరు అపోజ్ చేయలేరు. అపోజ్ చేస్తే వాళ్ళు భస్మం అయిపోతారు. సార్ ఇప్పుడు రామచంద్ర రెడ్డి గారు అన్నారు, బ్రహ్మాండంగా మేము చేసిన ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పారు. సరే 7 సంవత్సరాల క్రితం అయిందని కాదు కానివ్వండి, 2021 ఈ రోజు డేట్ వరకు 11/10/2021 వరకు మీరు కొన్ని రాష్ట్రాలు అధికారంలో ఉన్నారు, బీజేపీ రాష్ట్ర కొన్ని పార్టీలు అధికారంలో ఉన్నారు. మరి ఇక్కడ సంక్షేమ పథకాలు అక్కడ ఎందుకు లేవు? కేంద్రం కూడా అదే రకంగా వాళ్ళకు వాటా ఇస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి అందరికి సమానంగా పంచుతా ఉంది. మరి అన్ని చేసినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి స్కీమ్లు మిగతా వాటిలో ఎందుకు చేయలేకపోతున్నారు? రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, మళ్ళీ కొత్త చెప్పాల్సిన అవసరం ఏం లేదు. గతంలో చేసిన అంటున్నారు కదా, గతంలో చేసినటువంటి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా మన దగ్గర పింఛన్ 2,000 రూపాయలు అండి, ఈ రోజు 2,000 రూపాయలు. ఈ రకంగా ఆసరా పింఛన్ కానివ్వండి, లేకపోతే కళ్యాణ లక్ష్మి అసలు మేము మేనిఫెస్టోలో పెట్టలేదు. మళ్ళీ దాన్ని అంటే ఇక్కడ మేము ఏమి చేసినప్పటికీ కూడా డైరెక్ట్ గా బెనిఫిషియర్కి అందే విధంగా, డైరెక్ట్ గా అకౌంట్ లో పోయే విధంగా, ఎక్కడ అవినీతి జరగకుండా అవినీతి రహితంగా జరిగేటువంటి స్కీమ్లే మేము మెజారిటీ చేస్తా ఉన్నాం. దానికి 8,000 కోట్లు చేస్తాను ఏందనేది అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మిత్రులు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి గతంలో మీరు తెలంగాణ రాకముందుకు ఎన్ని గురుకులాలు ఉండే, ఈ రోజు ఎన్ని గురుకులాలు ఉన్నాయి? ఆ రోజు వరకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకు మీరు దాన్ని చేయలేకపోయారు? ఈ రోజు మేము ఎందుకు దాన్ని కనిపెట్టి చూసుకొని ఈ రోజు ఉన్నటువంటి దళితుల, బీసీలు ఉన్నటువంటి పేదలు ఈ రోజు విదేశాలకు పోటీ కూడా మేము ఆర్థికంగా సాయం చేస్తా ఉన్నామంటే, గతంలో మీకు ఎప్పటికీ కూడా ఆ రకంగా ఆలోచన చేయలే మీరు. అంటే ఒక ఒంటరి మహిళల విషయంలో కానివ్వండి, కుష్టి వ్యాధి విషయంలో, బోధకాలు వ్యాధిగ్రస్తుల విషయంలో కానివ్వండి, ఇంకా ఈ రకంగా చూసుకుంటే ఏది కూడా మేము గతంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని కంప్లీట్ చేసుకుంటూ, ఆ తర్వాత పెట్టిన వాటి కూడా ప్రజలకు ఏది అవసరమో అది ఇమీడియట్ గా తీసుకొని దాన్ని ప్రత్యక్షంగా ఎక్కడ అవినీతి లేకుండా, గతంలో కాంగ్రెస్ హయాంలో ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం నుంచి ఒక ఐస్ గడ్డ రాకుండా చేతులు మారుతా ఉంటే ప్రజల దగ్గరకు వస్తే ఐస్ కరిగిపోయే పరిస్థితి చూసాం. కానీ ఈ రోజు ఎట్లా ఉంది పరిస్థితి? డైరెక్ట్ అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిన టింగ్ 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 అని సౌండ్ తో, SMS తో డైరెక్ట్ ప్రతి ఒక్క అకౌంట్ లకు పడతా ఉన్నాయి. అది ఆసరా పెన్షన్ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఈవెన్ రైతు బీమా అయితే ఒక రైతు చనిపోతే పట్టించుకునే పరిస్థితి గతంలో లేకుండా ఈ రోజు 10 రోజుల్లో ఈ రోజు ఒక్క గుంట ఎకరం ఉన్నటువంటి వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలు 10 రోజుల్లో డైరెక్ట్ గా వాళ్ళకి డిపాజిట్ అయితే ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఏం కావాలి, ప్రజలకి మన దగ్గర ఉన్నటువంటి సంపదని మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు పెంచుకుంటాం, ప్రజలకు అందే విధంగా మనం పెంచుకుంటాం, సంపదను మనం పెంచుకుంటున్నాం. ఆ వచ్చిన సంపదను మనం పంచుకోవడానికి కదా. మీలాగా కాంగ్రెస్ పార్టీగా స్కామ్ చేసి తినడానికి కాదు కదా. మీరు కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూడండి, A నుంచి Z వరకు ఏ ఒక్క లెటర్ కూడా ఖాళీ ఉండదు. A ఫర్ అగస్టా, B ఫర్ బోఫోర్స్, C ఫర్ కామన్వెల్త్, ఇట్లా V ఫర్ ఓటు ఫర్ నోట్ అని చెప్పి వాళ్ళని యాడ్ అయిపోయింది మధ్యకాలంలో. అట్లా A to Z వరకు కూడా ఏ ఒక్క లెటర్ కూడా ఖాళీ లేకుండా స్కామ్ మన గతంలో చూసాం. కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్ గా బెనిఫిషియర్కి అందే విధంగా ఈ రోజు ముందుకు పోతా ఉన్నాయి. ఈ రోజు
ప్రతి ఒక్క దాంట్లో చూడండి మీరు కృష్ణమోహన్ గారు, గురుకులాలు పాటు చేసిన దాంట్లో గతంలో మీకు ఎందుకు ఆలోచన రాలేదు? ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 మీకు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నాం. మీరు ఎందుకు ఒక తరాన్ని మనం బయట చేసే విధంగా, ఒక తరాన్ని చదివిద్దాం అనే విధంగా మీరు ఎందుకు ఆలోచన చేయలేదు? ఎంతసేపటికి కూడా మేము ఔటర్ రింగ్ రోడ్లు కట్టాము, లేకపోతే ఇంకేదో కడతాం. ప్రజలకు కావాల్సింది విలువలు అన్ని కూడా కావాల్సిన అవసరం ఉంది. ఒకేసారి ఇది చేస్తే అది అవసరం లేదని కాదు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లైఓవర్లు ఓఆర్ఆర్లు వాళ్ళు చేశారు కాబట్టి మిగిలినటువంటి మనం చేసుకుంటున్నాం, అంతే కదా. ఇప్పుడు కూడా ఏం చేశారు చెప్పండి. హైదరాబాద్ గురించి చూద్దాం. ఈ రోజు కూడా ఈ రోజు ఒక ఎల్బినార్ రండి, ఎల్బినార్ వచ్చేసి చూడండి ఒకసారి ఏ రకంగా ఉంటుందో. ఈ రోజు ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని స్కై ఓవర్లు, వెనిస్ నగరం, ఫ్లైఓవర్ ఒకసారి వెళ్ళి చూడండి. వెనిస్ నగరం లాగా హైదరాబాద్ ప్రతిష్టను పెంచే విధంగా మీరు చెప్పిన కార్లు పనికిరావు, ట్రాక్టర్లు కావాలి. ఎల్బీ నగర్ తిరగాలంటే ట్రాక్టర్లు కూడా వీల్స్ వేసుకొని తిరగాలి. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్రం నివేదిక ఇచ్చిన ప్రకారంగా మేము హైదరాబాద్ టాప్ లో ఉన్నాము. ఈరోజు ఈజీ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో కూడా ఈరోజు మీ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాము. ట్రాక్టర్లు అంటారా? చరిత్ర చెప్తాను. తెలంగాణ రాక ముందుకు రాష్ట్రం మొత్తం మీద మీ తెలంగాణ మీరు కాంగ్రెస్ పార్టీ టైంలో 80 ట్రాక్టర్లు మాత్రం ఉంటుంటే గ్రామాల్లో మున్సిపాలిటీలో ఈ రోజు 12,770 ట్రాక్టర్లు ప్రతి ఊరికి కూడా ఈ రోజు ఒక ట్రాక్టర్ ఇచ్చుకొని ముందుకు పోతా ఉన్నాం. క్లీనింగ్ విషయంలో కానివ్వండి, పారిశుద్ధ కార్మికుల విషయంలో కానివ్వండి. ఆనాడు మీరు హోంగార్డ్ సార్లు ఏ రకంగా ఉండే, ఆనాడు పారిశుద్ధ కార్మికుల సార్లు ఏ రకంగా ఉండే, ఒక అంగన్వాడీ టీచర్ల పరిస్థితి ఏ రకంగా ఉండే, ఈ రోజు ఏ రకంగా ఉంది, దాని మీద చర్చించుకుందామండి. ఎన్ని రెట్లు పెరిగాయి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని రెట్లు పెరిగాయి. మీరు మాకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ 2014లో మా విద్యుత్ ఉత్పత్తి ఎంత ఉంటే 7,500 మెగావాట్లు మాత్రమే ఉంటుండే. ఈ రోజు ఎంత ఉంది? 16,000 మెగావాట్లు ఉంటుంది. అంటే 70 సంవత్సరాలు మీరు మాకు ఇచ్చింది సగం అయితే 7 సంవత్సరాలు మేము చేసుకుని డబల్ చేసుకున్నాము. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో చూద్దాము. గతంలో మీరు ఇచ్చినటువంటి ఏది సాగు నీటి ప్రాజెక్టుల వల్ల ఎంత సాగు జరిగింది, ఇప్పుడు ఎంత సాగు జరిగింది, అది రికార్డు ప్రకారంగా మీరు గొప్పలు చెప్పుకున్నటువంటి మీరు ఎఫ్సీఏ కొంటా అన్నట్టు బీజేపీ పార్టీ చెప్పుకుంటా ఉంది కదా. ఆ ఎఫ్సీఏ రికార్డుల ప్రకారంగా 2014 ఎంత ఉంది, 2021 ఎంత ఉందో దాని మీద గణాంకాల ప్రకారం చెప్పుకుందాము. నీ మీద పార్టీ పరంగా నేను మాట్లాడొచ్చు కాక, పార్టీ పరంగా మీరు మాట్లాడొచ్చు కాక, కానీ గణాంకాలు అయితే స్పష్టమవుతా ఉన్నాయి కదా. కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నో సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఇది మంచి చేస్తా ఉంది. మిషన్ భగీరథ పథకం చాలా గొప్పగా ఉందని తీసుకుపోయి కొన్ని రాష్ట్రాలు, కొన్ని మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాలు వచ్చి చూసుకొని పోయి అక్కడ నిర్ణయించుకుంటా ఉన్నాయి కదా. రైతు బంధు మా దగ్గర చేస్తే దాన్ని మీరు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేశారు కదా. రైతు బీమా చేస్తే కొన్ని రాష్ట్రాలు దాన్ని తీసుకుపోతా ఉన్నాయి కదా. ఇట్లా మేము అంటే దేశంలో ఏ నాయకుని కూడా పేదలకు ఇది చేయాలని అన్నటువంటి ఆలోచన ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్నారు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా మేము ముందుకు పోతా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు కేసీఆర్ గారు చర్చించుకుంటున్నారు. కట్టే గుర్రాన్ని ఇప్పటిదాకా నీకు అనర్గళంగా ప్రసంగించడానికి అవకాశం ఇచ్చాను కదా. ఇప్పుడు ఈ దళితులకు 3 ఎకరాల గురించి కూడా ఒక మాట చెప్పు అదే ఊపులో. దళిత బంధుకు డబ్బులు ఎలా వస్తాయితో పాటు దళితులకు 3 ఎకరాలు ఇస్తాము అని, దళితులకు నేను ఎప్పుడు 3 ఎకరాలు ఇస్తాను అని అనలేదు. దళితులకు 3 ఎకరాలు ఉంటే బాగుంటుంది. దళితులకు 3 ఎకరాలు ఇస్తాను మేనిఫెస్టో పెట్టకపోయినా కూడా 3 ఎకరాలు చేసుకుందాము మీరు ఆగాలి. మేనిఫెస్టోలో పెట్టకపోయినప్పటికీ మీరు అన్నదేంటి? 2014 మేనిఫెస్టోలో పెట్టకపోయినప్పటికీ కూడా 3 ఎకరాల భూమి ఇస్తా అన్నమాట. మేము ఆ ప్రకారంగా 16 కాదండి, నేను ఇందాక మీకు చదివి వినిపించాను. 2014 టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ భూమి లేని ప్రతి ఎస్సీ కుటుంబానికి 3 ఎకరాలు సాగుకు యోగ్యమైన భూ వసతి కల్పిస్తాం. సాగుకు కావలసిన నీరు, కరెంటు, విత్తనాలు, మొదటి ఏడాదికి కావలసిన పెట్టుబడి తదితర సదుపాయాలన్నీ ప్రభుత్వం అందిస్తుంది. కుటుంబంలోని మహిళ పేరు మీద పట్టా ఇస్తుంది. ఇది 2014 టిఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు నేను చదివింది. కాబట్టి అట్లా దుంగకండి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం సార్, నేను అప్పటికి చెప్తా ఉన్నాను. దళితులకు 3 ఎకరాల భూమి ఈ రోజు వరకు కూడా దాదాపు 17,000 ఎకరాలు మేము భూ పంపిణీ చేయడం జరిగింది. 35,000 కుటుంబాలు మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వారికి, 11,000 కుటుంబాలు సంబంధించిన వారికి దాదాపు మేము డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది.
15,000 ఎకరాలు కూడా భూ పంపిణీ చేశాము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నీటి వసతి పెరిగిన క్రమంలో నీటి లభ్యత, భూమి లభ్యత చేకూరలేదు. అయినప్పటికీ కూడా దాన్ని మనం పరిష్కరించుకుందాము. దాన్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళందరికీ కూడా మనం పక్కన పెట్టుకోకుండా ఒక దళిత జాతి దళితులకి 3 ఎకరాల భూమి అనేటువంటిది ఆగండి 3 ఎకరాల భూమి అనేది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే భూమి లేదు మన దగ్గర. పక్కన పెట్టండి. దళిత బంధుకు రండి. దళిత బంధుకి 1,70,000 కోట్లు కావాలి. మన బడ్జెట్ ఎంత అండి అసలు? అంతే, మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్. ఈ బడ్జెట్లో బడ్జెట్ అంటే ఏం లేదు, మన పెద్ద ఇంటికి కుటుంబ పెద్ద ఎంతైతే ఎవరైతే ఉంటాడో ఆయన జీతము మొత్తం మన ఖర్చులు అంతే. అదే సింపుల్ బడ్జెట్ అంటే దాని ఏదో పెద్ద అర్థం కాని బ్రహ్మ పదార్థం అనుకోవాలి. మనకి ఎన్ని ఖర్చులు ఉన్నాయి, ఆదాయం ఎంత వస్తుంది, రాకడా పోకడా, ఆదాయం ఎంత వస్తున్నది, ఖర్చులు ఎంత ఉన్నాయి. అది ఆ రాకపోక అనేది చెప్తా ఉన్నాను. ఆ రాకపోకలని సరిగ్గా వినియోగించుకుంటేనే అది నాయకుడి లక్షణం అవుతుంది. ఆ నాయకుడు చిరస్మరణిగా నిలబడిపోతారు. ఆ నాయకుడిని ప్రజలంతా నమ్ముతారు, ముందుకు తీసుకుపోతారు. దళిత బంధుకి 1,70,000 కోట్ల నరేష్, దళిత బంధుకి 1,70,000 కోట్ల రూపాయలు కావాలి. ఎన్నాళ్ళలో ఎందాక మిత్రులు దిలీప్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒక 30 ఏళ్ల పాటు కనుక అమలు చేసేట్లయితే ఇదిగో సంవత్సరానికి ఇంతమంది చొప్పున అని ఎందాక ఆయన ఎవరో రామచంద్రారెడ్డి గారు అనుకుంటాను ఏదో పోలిక కూడా చెప్పారన్నమాట. ద్రాక్ష పండుగకు సంబంధించినటువంటి పోలిక. నక్క ఒంటె పెదవికి అది జారిపోకపోతుందా, నాకు దొరక్కపోతుందా? ఈ మాట కాకపోయినా ఇలాంటి మాటలే వాళ్ళ మాటలే రామచంద్రారెడ్డి గారు ఇలాంటి మాటలే అట్లా కాదులే. నరేష్ చూడు ఆగాగు నరేష్ వెయిట్ చేయి. నరేష్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. పొలిటికల్ డైమెన్షన్ లో కౌంటర్లు ఇవ్వకుండా ఈ డబ్బులు ఎట్లా వస్తాయో చెప్పండి, ఎన్నాళ్ళు అమలు చేస్తారో చెప్పండి, అది చెప్పండి. పొలిటికల్ ఏముందండి, ఆయన మాట అంటారు, మీరో మాట అంటారు, సారో మాట అంటారు, నేనో మాట అంటారు, అయిపోయా. దానికేం విలువ లేదు. అట్లా కాదు. ఇప్పుడు 1,70,000 కోట్లు కావాలని స్వయానా కేసీఆర్ అన్నాడు. ఈ డబ్బులు ఎట్లా చేస్తారు? మన బడ్జెట్ ఎంత, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత, ఇతర ఖర్చులు ఎంత, రోడ్లు ఎంత, మిగతా ప్లీజ్ గో హెడ్. సార్ ఇప్పుడు నాకు తెలిసి మీకు పూర్తిగా అవగాహన ఉంటది కేసీఆర్ గారు నమ్మకం కానివ్వండి లేదా ఎలా ఏ రకంగా చేస్తారు. ఎందుకంటే గత చరిత్ర అంటే గతంలో మేము చేసినటువంటి పనులు ఎట్లా తీసుకుపోయినది, అది ప్రజల కోసమో లేదా ఇప్పుడు మేము చెప్తా ఉన్నాను ఒకటే మాట చెప్తా ఉన్నాను సార్. మేము రైతు బంధు పెట్టినప్పుడు కూడా ఇదే రకంగా మీరు ఏ నుంచి బడ్జెట్ కేటాయింపులు చేస్తా ఉన్నారు. ఈ రోజు బ్రహ్మాండంగా రైతు బంధు సాగుతా ఉంది. రైతు బీమా దళిత బంధు విషయంలో ఇదే రకంగా మాట్లాడుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, సంవత్సరానికి 20,000 కోట్ల లేదా 30,000 కోట్ల కేటాయించుకుంటూ ఆ రకంగా ఒక 5 సంవత్సరాల్లో దాన్ని మొత్తం క్లియర్ అయ్యే విధంగా మనం తీసుకుపోతా అనుకున్నాము. ఒకవేళ బడ్జెట్ మనకు పెరిగినట్లయితే కాదు, ఫీ రియంబర్స్మెంట్ 2,000 కోట్లు వేయలేని వాళ్ళు 30,000 చెప్పారు. ఫీజు ఇంబర్స్మెంట్ కి 2,000 కోట్ల రూపాయలు లేక అక్కడి నుంచి వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వక పిల్లకాయలు చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితుల్లో ఉంది. 30,000 ఎక్కడి నుంచి 30,000 కోట్లు 30,000 కోట్లు అనుకున్నా కూడా 1,70,000 డివైడెడ్ బై 30,000 కోట్లు. అసలు 30,000 కోట్లు ఇంపాసిబుల్. ఇవ్వలేరు. అదే చెప్తున్నా సార్, ఇవ్వలేను అనే దాన్నే సుసాధ్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాము. అసాధ్యం అయ్యేదానికే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా కూడా అది అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అదేనండి, అర్థమైంది మీరు చెప్పింది. నాకు మేము ప్రయత్నం చేస్తాం సార్. నిరంతర ప్రక్రియ ప్రయత్నం చేస్తాం సార్ అంటున్నారు. మీ నిజాయితీని ఒక్క నిమిషం ఒకటే నరేష్కి అంటే తెలియదని కాదు కానీ రాష్ట్ర బడ్జెటర్ అది ఇంతకుముందు వారు అన్నట్టు మీరు కూడా అన్నట్టుగా మీరు రాకడా పోకడా అని అన్నాను. మనకు వచ్చేది 100 రూపాయలను 40 రూపాయలు జీతభత్యాలకు వెచ్చిస్తే ఇక 60లోనే మిగిలిన గేమ్ అంతా మన ఖేలంతా ఏదైనా సరే మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అన్ని పథకాలు సంక్షేమాలు 60లో జరగాల్సిందే. నేనేమంటున్నానంటే ఇట్లా ఉండగా పరిస్థితి మీరు ఇంతకుముందే అన్నట్టుగా మీరు ఏం చేశారని కాంగ్రెస్ అంటే అది కాంగ్రెస్లో టీడీపీ మరొకడు మొత్తం 70 సంవత్సరాల కాలం లోపల ఈ రాష్ట్రం మీద పడ్డటువంటి అప్పుల భారం ఎంత అంటే 70,000 కోట్లు. ఈరోజు హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఎంత అంటే అంతా కలిపి 3 లక్షల కోట్ల అప్పు. ఈ అప్పు కొన్ని మార్గదర్శనాలకు లోబడి చేయాల్సిందే. జస్ట్ 7 years లోపల 70 years సంబంధించిన అప్పులంతా నువ్వు చేయడం అంటే మనము మన పిల్లలు మన మునుమనులు కూడా ట్యాక్స్ పేయర్స్ వాడు కట్టుకోవాలా. మీరు ఇంతకుముందు అన్నారు కదా ఎవడు తెలివిగా ఖర్చు పెడుతున్నా అంటే తెలివిగా ఖర్చు పెడితే మెచ్చుకోవచ్చు,
కానీ తెలివి తక్కువ ఖర్చు పెడుతున్నారు కదా. కాళేశ్వరం ఎత్తిపోతులు 1,00,000 తగిలేశారు, మిషన్ భగీరథ మంచిదే, కానీ అందులో అవినీతి ఉందని కాగనది, నేను కాదు. అదేవిధంగా మిషన్ కాకతీయలో అవినీతి వేలాది కోట్ల రూపాయల అవినీతి ఉందని కాగనది. అవినీతి లేకుండా ఉంటే మీరు పెట్టే ప్రతి పైసాకు ప్రతివాడు కూడా మిమ్మల్ని అభినందించాల్సిందే. కానీ అప్పులు ఎట్లా తెస్తారు, ఇది ఎట్లా కడతారు, రేపొద్దున మీ బడ్జెట్లో సగానికి పైగా వడ్డీ కట్టడానికి పోతుంది, అసలు మర్చిపోండి. సో అట్లా ఈ స్కీమ్స్ అనేవి కూడా నేను అన్నది ఏంటంటే ఆచరణ సాధ్యం కాదు, అవి నిరంతర ప్రక్రియలు కావు, తాత్కాలిక పథకాలు, ఫైర్ ఫైటింగ్ ఇన్ నేచర్, అందుకే అనేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్. యూ వాంట్ టు కంక్లూడ్ చేస్తారా? సత్యం గారు మాట్లాడారు. క్విక్ గా చేసేయండి, 1 minute లో చేసేయండి. Yeah, సార్ please. ఒకటే సెకండ్, సత్యం గారు మాట్లాడలేదు, ఒక సెకండ్ నాది అయిపోతుంది, ఒకటే 1 minute లో అయిపోతుంది. Yeah. సార్ ఇప్పుడు కుటుంబ పెద్దకు వచ్చినటువంటి అమౌంట్ నే మనం వాడుకోవాలి, అది 100% అది నేను కూడా దాన్ని ఒప్పుకుంటా ఉన్నాను. కానీ అదే రకంగా ఒక పేదింటి ఒక వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి వాడు, లేకపోతే ఒక రిక్షా తొక్కునే ఆటో నడుపుకునే వాడు తన పిల్లల్ని చదివించుకునే క్రమంలో నాకు వచ్చే ఆదాయం ఇదే కదా, నా పిల్లలకి ఇంత ఖర్చు పెడితే నాకు ఏమైతే అని చెప్పి భవిష్యత్తులో గురించి ఆలోచించినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఆగిపోయే అవకాశం ఉంది. కానీ చూస్తున్నాం ఈ రోజు ఒక రిక్షా వాడి కొడుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అందుకే సివిల్ ర్యాంక్ వచ్చిందని, లేకపోతే మెడికల్ టాప్ ర్యాంక్ వచ్చిందని నమ్మకం ఉన్నప్పుడు ఆ రకంగా ఏ తప్పు తీసుకొచ్చైనా సరే చదివిపించారో అదే నమ్మకం మీద కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే రకంగా ఇన్వెస్ట్ చేస్తా ఉంది. ఆత్మహత్య సదృశం అంటారు. పిల్లలు ఆత్మవిశ్వాసమే సార్, అది ఆత్మవిశ్వాసం కాదు, వాడు డబ్బులకు. ఒక్క నిమిషం నరేష్ చిన్న కరెక్షన్ ఏంటంటే, నువ్వు అనేది కరెక్ట్. అప్పుడు ఏం చేస్తాం అంటే అప్పు చేసి చదివిస్తాం. అప్పు ఎంతవరకు చేస్తాం? అప్పు మనకు 200 రూపాయల ఆదాయం ఉంటే మనం అందులో 100 రూపాయలు కూడా అప్పు తెచ్చుకోవచ్చు. కానీ నీకున్న ఆదాయం లేకుండా అదనంగా చేస్తే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కూడా ఆత్మహత్య సదృశం అంటున్నాను నేను. ఓకే, నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఈ ప్రకారంగా దేశంలో కేంద్రమే నిర్మించేది అప్పుల పరిమితి, FRBM నిర్మించేది మీదే కదండి, దానికి మించి ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉందా? అదే నేను ఓపెన్ అడుగుతా ఉన్నాను. అంటే మనకంటే ఆదాయం తక్కువగా ఉండి జీడిపి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు మనకంటే ఎక్కువ ఉన్నటువంటి సందర్భాలు లేవా? ఈరోజు కేంద్రమే తీసుకోండి, గతంలో ఈ రోజు ఏ రకంగా ఉందో అప్పు తీసుకోవడమే అనేది కేంద్రంలో అధికారంలో మీరు చెప్పడం మంచిదని చెప్తాను నేను. సరే, విమర్శలు పార్టీ పరంగా విమర్శించుకోవచ్చు, కానీ కేంద్రంలో అధికారంలో ఉండి కేంద్రంలో మీరు తీసుకొచ్చిన పనిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుకుంటూ పోతా ఉంటే దాన్ని మీకు లోపడే, కేంద్రానికి లోపడే, కేంద్ర ప్రభుత్వం లోపడే మేము తీసుకున్నటువంటి వాటిని తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్. సత్యం గారు ఇప్పుడు నాకు చాలా టేస్టీగా ఉన్నాయి ఎకనామిక్స్ టు ఎనలిస్ట్ కాబట్టి మన వాళ్ళు అంత ఎకనామిక్స్ మాట్లాడారు కాబట్టి కొంత కంక్లూడ్ చేస్తాను నేను కూడా. ఇవాళ మన నరేష్ గారు చాలా పెన్షన్లు పెంచాం లేకపోతే మిగతాయి పెంచాం అని చెప్పారు. వాస్తవానికి కేసీఆర్ పెంచింది నిజమే. ఇవాళ యాజ్ ఆన్ టుడే బడ్జెట్ 2,30,000 కోట్ల, ఫిజికల్ డెఫిసిట్ 30,000 కోట్లు తీసేస్తే, ఇతర అప్పులు వనరులు తీసేస్తే కనీసం రియలైజ్ అయ్యేటువంటి 1,80,000 కోట్ల రెవెన్యూ వస్తుంది. 14 లో 1,00,000 కోట్ల రెవెన్యూ వచ్చింది. 80,000 కోట్ల రెవెన్యూ పెరిగినాక సహజంగా ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవి పెంచాల్సిందే. తర్వాత రైతు బంధు బాగా చేస్తున్నాం అంటే రైతు బంధు కేసీఆర్ కు మంచి క్రెడిబిలిటీ తెచ్చింది, అందరు రైతులకు అందుతుంది. సరే, ధనిక రైతులకు ఎందుకు ఇవ్వాలని ఒక చర్చ ఉంది, అది వేరే విషయం. దళిత బంధుని ఒకే నియోజకవర్గంలో ప్రవేశపెట్టి తర్వాత ఉప ఎన్నిక సందర్భంగా ప్రవేశపెట్టడం, తర్వాత ఇది మేము రాజకీయంగా ఎందుకు లాభపడకూడదని ప్రశ్నించడం, తర్వాత దళిత నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ముందెన్నుకోకుండా ఒక ఉప ఎన్నిక నియోజకవర్గాన్ని ముందెన్నుకోవటం, తర్వాత సమ్ పర్సంటేజ్ ఇంప్లిమెంట్ చేస్తాం అనకుండా మొత్తం ఇంప్లిమెంట్ చేస్తామనే తోటి ఇవాళ కాంట్రవర్సీ అయింది దళిత బంధు. వాస్తవానికి దళితులు ఏ బెనిఫిట్ కాలేదు, వాళ్ళ ఆస్తులు సమకూరలేదు వాళ్ళకు. కానీ ఇవాళ కేసీఆర్ కు ఒక మంచి పేరు ఉండేది. ఏం పేరు అంటే మొండివాడు, మాట అంటే కట్టుబడతాడు, ఎంత ఖర్చు అయినా చేస్తాడు అనే ఒక మొండివాడు అని అంటే శాస్త్రుడు అనేటువంటి మంచి పేరు ఉండే. నిన్న ప్రకటనతోటి ఆ పేరుకు గాయం పడ్డది. ఎందుకంటే 3 ఎకరాలు నేను అనలేదు అనటంతో ఇది పెద్ద అబద్ధం. కూడా ఇది అబద్ధం. ఎందుకంటే అనేక సభలలో, రిటర్న్ డాక్యుమెంట్లలో, ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్నిట్లో వీడియోలో ఒకవేళ సత్యం గారు చిన్న మాట, సత్యం గారు ఏం లేదు, ఈ డెంట్ అనేటువంటిది, ఈ మరక అనేటువంటిది ఇంత ముందే పడింది.
ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, లక్ష నాగాడ సందర్భంలో పడింది, ఇంకా అనేకమైన ఇతర సందర్భాల్లో నిరుద్యోగ భృతిలో పడేది, నిరుద్యోగ భృతి, నిరుద్యోగ భృతి విషయంలో పడింది, డబుల్ బెడ్రూమ్ లో అవి పడేది. చాలా ఉన్నాయి. మనకు మేజర్. చర్చకు వచ్చిన అంశమే మాట్లాడతాం, మిగతావి వదిలేస్తాం. ఓకే ఓకే గో అహెడ్. ఆయనకు డబ్బులు లేకపోతే కుటుంబానికి ఎకరం ఇవ్వగలుగుతున్నా, నేను 3 ఎకరాలు అన్నది వాస్తవే కానీ దొరకట్లేదు డబ్బులు నిజాయితీ ఉండేది. సమర్థనీయంగా ఉండేది, బాగుంది. సమర్థనీయంగా ఉండేది. లేదు 3 ఎకరాలు కాదు, నేను ఒక 10 లక్షలు ఇస్తా, మీరు ఒక 5 లక్షలు పెట్టి ఎకరం కొనుక్కోండి అన్న ఒక ఇది ఉండేది. కానీ నేను అనలేదు, అసలు మీకు ఉండాలని కోరుకునే కానీ అనలేదు అనేది ఒక పచ్చ అబద్ధంగా దోస్తుంది. ఆయనకు ఈ మంచి పేరు కూడా ఈ సందర్భంగా పోయింది. కాబట్టి అది అనకూడని మాట కేసీఆర్ నోట నుంచి, అనకూడదు. తర్వాత మరొక అంశం ఏంటంటే, ఇవాళ మన నరేష్ అన్నాడు ఏమనంటే, ఇటువంటి పథకాలు ఏరే రాష్ట్రాల్లో ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో రకరకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, సంక్షేమం చేయడం తప్పు కాదు. కానీ రెవెన్యూ ఎక్కడి నుంచి చేస్తారనేది మన కృష్ణమోహన్ గారు రెవెన్యూ ఎక్కడి నుంచి చేస్తారన్నారు. ఇవాళ రెవెన్యూ చేయకపోతే ఏమవుద్ది, మిగతా పథకాలు రద్దు చేసి, ఇప్పుడు దిలీప్ గారు ఏమన్నారు, 100 రూపాయలు వస్తే జీతాలు పోతే 60 రూపాయలు ఖర్చు పెట్టాలన్నారు. ఇప్పుడు 1,80,000 కోట్ల నిజంగా రెవెన్యూ ఉంటే 2,30,000 కోట్ల పేరుకున్నా రియలైజ్ కాకపోయినట్లు 2,00,000 కోట్లు, అలా 30,000 కోట్లు అప్పు తీస్తే 1,70,000 కోట్లు అనుకుందాం. ఆ రెవెన్యూ నుంచి కూడా జీతాలు పోతే మిగతా వాటి కేటాయింపులు రద్దు చేసి ఇది చేయాల్సి వస్తుంది. అంటే ఏ ప్రభుత్వం అయినా బడ్జెట్ డైవర్ట్ చేసి చేయాల్సి వస్తుంది. కాబట్టి అంటే ఇతరులను నష్టపెట్టి చేయాల్సి వస్తుంది. అదనపు రెవెన్యూ వచ్చి అదనపు లాభం కనిపిస్తే నెట్ బెనిఫిట్ అవుతుంది ప్రజలకు. కాబట్టి ఇంకొకరు నష్టపెట్టి ఇక్కడ బెనిఫిట్ చేయడం వల్ల ఓవరాల్ గా ఎకానమీలో గ్రోత్ రేటే ఉండదు. కాబట్టి ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, రైతు బంధు ఎట్లయితే రాష్ట్రం అంతా సాధ్యమైనంత వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అంటే దళిత బంధును కూడా నియోజకవర్గానికి ఒక 1000 కుటుంబాలు లేదా ముందు దళితులు ఎక్కున్నటువంటి దగ్గర నియోజకవర్గాల్లో ముందు ఇంప్లిమెంట్ 20 నియోజకవర్గాలు పెట్టుకొని, అట్టా కాకుండా ఉప ఎన్నిక ద్వారా అనేటువంటిది ఆయన ఈ దళిత బంధుకున్నటువంటి మంచి సదుద్దేశం కూడా రద్దయిపోయింది. ఇది ఒక అంశం. తర్వాత మరొక అంశం ఏంటంటే, ఇవాళ ఇంతకుముందు మన దిలీప్ గారు చెప్పినట్టు మిగతా వాళ్ళందరినీ కలుపుకోవటం వల్ల కూడా అంతకుముందు రాజకీయాలను విమర్శించి ఆంధ్ర వాళ్ళు కొంటారు, డబ్బు పెట్టి ఎన్నికైతారు, తర్వాత డబ్బులు పెట్టి తెలంగాణ కొంటారు అనేటువంటి అన్ని కూడా జీరో అయిపోయినాయి. ఎందుకంటే ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆ స్ట్రెంత్ లేదు. ఆ స్ట్రెంత్ లేనప్పుడు ఆ పని చేయాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా 10 మందో 5 మందో తేడా ఉన్నప్పుడు ఇటువంటి జరుగుతాయి. కానీ ఆ స్ట్రెంత్ లేదు. స్ట్రెంత్ లేనప్పుడు ఇటువంటి చేస్తే దీనివల్ల ఇద్దరిలో తేడా ఏముందని కొంత సిన్సియర్ పీపుల్ కూర్చున్న దగ్గర చర్చించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం చేసే పనిలో కూడా క్రెడిబిలిటీ పోగొట్టుకొని చేస్తే ఉన్నటువంటి స్పెషాలిటీ కూడా పోయేటువంటి అవకాశం. కాబట్టి తర్వాత కాంగ్రెస్ విషయానికి వచ్చినప్పుడు ఒక్క మాటే, కాంగ్రెస్ విషయానికి వచ్చినప్పుడు బీజేపీ తర్వాత టిఆర్ఎస్ కాంగ్రెస్ ని వీకెండ్ చేయాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళే చేసుకుంటారు. రేపు రేవంత్ రెడ్డి జైల్లోకి పోయి వచ్చి 2 ఏళ్లు కొట్లాడి నామినేషన్ లేగానే జానారెడ్డి నన్ను మించిన వాళ్ళు లేడయా నేనే ముఖ్యమంత్రి అని అంటాడు. మొత్తం ఈ స్ట్రగుల్ చేసిన వాళ్ళంతా నీరు గాలిపోతారు. తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఇంకో స్టేట్మెంట్, కాంగ్రెస్ కి బహిరంగ బయట శత్రువులు అవసరం లేదులేండి, ఎందుకంటే కాంగ్రెస్. కాబట్టి రేవంత్ రెడ్డి ఎంత స్ట్రగుల్ చేసినా శ్రేణులకు ఒక అనుమానం, ఇది ఉండనియరు మా నాయకులు అనేది ఒక అనుమానం శాశ్వతంగా వాళ్ళ మనసులో ఉంటనే ఉంటుంది. అవునవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే తిండికి తిమ్మరాదులు పనికి పోతరాదులు అని మా ప్రాంతంలో ఒక సామెత ఉందిలేండి. పని చేయడానికి వచ్చేటప్పటికి ఎవడు రాడు, తిండికి వచ్చేటప్పటికే మొత్తం అందరూ అరేంజ్ చేసి రేవంత్ రెడ్డి నానా కష్టపడి అది చేసేటప్పటికే మీరు చెప్పినట్టు ఎవరో పెద్ద మనిషి వచ్చి ఇదంతా నా కష్టం అనే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యం గారు, దిలీప్ గారు, నరేష్ గారు అండ్ రామచంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి Prime 9. థ్యాంక్ యూ.